అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఇంపాక్ట్ వారి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 220 బ్యాచ్కి 3వ రోజుకి స్వాగతం సుస్వాగతం. మనకందరికీ గత 28 సంవత్సరాలుగా జ్ఞానాన్ని పెంపొందిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ వెనుక మేము ఉంటామని చెప్పి మమ్మల్ని ప్రతిరోజు కూడా మా వెంటుండి ముందుకు నెడుతున్నటువంటి రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ పెరుమండ సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ బ్యాచ్కి వర్క్ చేసినటువంటి ఇన్ఛార్జ్ అండ్ మెంటార్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం ఈరోజు సెషన్ని స్టార్ట్ చేసుకునే ముందు ప్రతిరోజు మనం ఒక కొటేషన్ తోటి ముందుకు వెళ్తాం కాబట్టి ఆ కొటేషన్ ప్లీజ్ మేడం. నిద్ర, కోపం, భయం, అలసట, సోమరితనం, పని వాయిదా ఇవే మనిషిని నాశనం చేసేవి. స్వామి వివేకానంద. ఈరోజు మన ముందుకి రాబోతున్న వారు లక్ష్మీప్రియ తిన్నగిరి మ్యామ్. మేడం గారు సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అలానే మేడం గారు సర్టిఫైడ్ లైఫ్ కోచ్ కూడా. సో గెస్ట్ స్పీకర్ గా సుమన్ టీవీలో ఉన్నారు. అలానే కార్పొరేట్ వరల్డ్ లో 12 years ప్లస్ ఎక్స్పీరియన్స్ మేడం గారికి ఉంది. మేడం గారి యొక్క మెయిన్ ఎయిమ్ ఏమిటంటే తన సెషన్స్ ద్వారా 1 కోటి మందికి ప్రజలకి ఒక నిజమైన సామర్థ్యంతో పూర్తి జీవితాన్ని సంతోషంగా గడపడానికి మేడం వంతు కృషి చేస్తున్నారు మ్యామ్. సో వెల్కమ్ మ్యామ్, ది డిజిటల్ డయాస్ ఈజ్ యువర్. Thank you Andy for the introduction. Am I audible? Yes ma'am. Thank you Andy. So happy evening everyone. Ela unnaru? So very happy to see you all today. Sunday రోజు అందరూ ప్రెసెంట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎంత సిన్సియర్ టీమ్, ఎంత సిన్సియర్ బ్యాచ్ అనేది అర్థమైపోతుంది మీ అందరి ప్రెసెన్స్ ఇక్కడ. థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ అండ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఎవరైతే వీడియోస్ ఆన్ చేశారో. అండ్ ఐ విష్ మిగిలిన వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో షెల్వి, ఎన్నో డే అండి ఈరోజు మీకు టీటీడబ్ల్యూఎస్? ఎన్నో డే జరుగుతుంది ఈరోజు? 3rd డే. ఆమె రైట్? ఓ సూపర్, గ్రేట్, థ్యాంక్ యూ, వండర్ఫుల్ అండి. సో 3rd డే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ టుడే. సో ఏందండి ఈరోజు టాపిక్ ఏంది? వాట్ ఈస్ టుడేస్ టాపిక్? అన్లెర్నింగ్ అంటున్నారు ఉషారావు గారు. వండర్ఫుల్ అండి. సో అన్లెర్నింగ్ అని ఎంతమంది ఇప్పటివరకు ఈ వర్డ్ అనేది ఫెమిలియర్ మీకు? అంటే అన్లెర్నింగ్, ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అనేది ఏంటిది అని తెలిసిన వాళ్ళు లేదా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి హ్యాండ్ రేస్ చేయండి. వర్చువల్ హ్యాండ్ రేస్ చేయండి. లైక్ హౌ నో ఐడియా మ్యామ్ అంటున్నారు రమేష్ గారు. సో ఎవరికైనా అన్లెర్నింగ్ అంటే ఏందో తెలుసా? ఎవరైనా? యా, వెరీ గుడ్. ఉషారావు గారు, దేవి గారు, వండర్ఫుల్ అండి, గ్రేట్. సో మ్యామ్ కొంచెం షేర్ చేసుకుంటారు, వాట్ డూ యూ మీన్ బై అన్లెర్నింగ్ అనేది? ఉషారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. Happy evening, ma'am. అన్లెర్నింగ్ ఇస్ లైక్ కొన్ని మనకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా విషయాలు నేర్చుకుంటాము బై అకాడమిక్స్ ఆర్ బై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లో. కానీ అన్ని చోట్ల అన్ని ఎక్స్పీరియన్సెస్ మనకు అవసరం ఉండవు. సో కొన్ని చోట్ల వీ హ్యావ్ టు కొన్ని మర్చిపోవాలి, కొన్ని గుర్తు పెట్టుకోవాలి. సో ఆ మర్చిపోయే ప్రాసెస్ ని అన్లెర్నింగ్ అంటారు అన్నమాట. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఉషారావు గారు. సార్ మీరు దేవి అని ఉన్నారు ఇక్కడ. సార్ యా, క్యాన్ యూ షేర్ సంథింగ్? మీ ప్రకారం వాట్ ఈస్ అన్లెర్నింగ్? సార్ అన్మ్యూట్ చేసుకుంటారా? యా మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ లక్ష్మీ నరసయ్య నా పేరు. సార్ లక్ష్మీ నరసయ్య గారు. యా మేడం, లర్నింగ్ అంటే నేర్చుకోవడం, అన్లర్నింగ్ అంటే నేర్చుకోకూడనివి, అంటే చేయకూడనివి. నా అనాలిసిస్ ప్రకారం అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో అనే మీనింగ్ మేడం నాకు తెలిసి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ దట్. సో వండర్ఫుల్ అండి. సో ఈ రోజు మీ అందరూ ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నారు.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరము పెద్దవాళ్ళము ఇక్కడ, బట్ స్టిల్ ఇక్కడ కూర్చుని మనం ఏదో నేర్చుకుందామని వస్తున్నాము అంటే మీ అందరి ఒక ప్యాషన్ ఏంది, ఇంకా నేర్చుకోవాలి అనుకునే ఒక మీ ఒక తపనకి హ్యాట్స్ ఆఫ్ అండి అందరికీ. సో లైఫ్లో మనం జీవితంలో ఎదగాలి అని అంటే మనం కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి. ఈ నేర్చుకునే భాగంలో గ్రో అవ్వాలి అంటే నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో అన్లర్న్ చేయడము అంటే మనం ఇప్పటి వరకు నేర్చుకున్న కొన్ని విషయాలని వదిలేయడం కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఎంత గ్రోత్ ఉత్తి నేర్చుకుంటూ పోతూ ఉంటే సరిపోదండి, మనం గ్రో అవ్వము. నిజానికి మనం ప్రతిరోజు ఏదో కొత్త విషయాలు నేర్చుకున్నంత మాత్రం మనం గ్రో అవ్వము. ఎక్కడ ఏదేది మనం నేర్చుకున్నవి కొన్ని కొన్ని వదలకపోతే మన లైఫ్లో మనం స్టక్ అయిపోయి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనని ఇప్పటి వరకు మనకి చిన్నప్పటి నుంచి ఎన్నో నేర్చుకున్నాం. అన్లర్నింగ్ అంటే ఏదో ఒక పెద్ద ప్రాసెస్ కాదు. నిజానికి నేర్చుకోవడం కంటే అన్లర్నింగ్ అంటే నేర్చుకున్న దాన్ని వదిలేయడము చాలా కష్టమైన విషయం. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం ఇప్పటి వరకు అది మనం ఎంతో ఓన్ చేసేసుకున్నాం. మన పద్ధతులు మనవి ఎన్నో నేర్చేసుకుని అవి మనం ఓన్ చేసుకున్నప్పుడు మనకు కొంచెం ఈగో అడ్డొస్తుంది. ఇది నేను వదిలేయాలి అని అంటే చాలా బాధ అనిపిస్తుంది చాలా విషయాలు. సో నేర్చుకోవడం కన్నా నేర్చుకున్న వాటిని వదలడం అనేది చాలా చాలా టఫ్ థింగ్. మనకు కొన్ని మెమరీస్ కానీ మన హ్యాబిట్స్ ఎన్నో హ్యాబిట్స్ ఎంత వదిలేయాలి అంటే ఎంత కష్టమైన పని అండి. స్మోకింగ్ చేసేవాళ్ళు, డ్రింకింగ్ చేసేవాళ్ళు, మొబైల్కి అడిక్ట్ అయిన వాళ్ళు, లేదా స్వీట్స్ తినడం అలవాటు అయిపోయిన వాళ్ళు వదిలేయడం ఎంత టఫ్ థింగ్. నేర్చుకోవడం కంటే వదిలేయడం అనేది చాలా చాలా టఫ్ థింగ్. కానీ అండి నిజానికి లైఫ్లో మనం గ్రో అవ్వాలి అని అంటే చాలా విషయాలని మనం వదిలేయడం నేర్చుకోవాలి. నేనేమైనా ఫాస్ట్గా వెళ్తున్నానా, డూ ఐ నీడ్ టు స్లో డౌన్ ఆర్ ఐ ఆన్ ద యు ఆల్ ఆర్ ఆన్ ద రైట్ పేస్? ఎస్, లైక్ యూ కెన్ షో విత్ యువర్ బాడీ లాంగ్వేజ్ సైన్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ దయాకర్ గారు. సో అన్లర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో నేర్చుకున్నాం. ఎమోషనల్గా, మెంటల్గా ఎన్నో విషయాలు మనం ఎన్నోసార్లు బాధపడ్డాము. మన ఎమోషన్స్ అనేటివి ఒక ఎనర్జీ అండి. ఎమోషన్స్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్. ఈ అంటే ఎనర్జీ ఇన్ మోషన్, ఎమోషన్. సో ఈ ఎమోషన్స్ మన లైఫ్ అంతా మనం చూసుకున్నాం అనుకోండి, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఈ ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఒక మనిషి జీవితం ఎలా ఉంది, బాగుందా బాలేదా, గొప్పగా ఉందా, లేదా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన లైఫ్ ఎంత గొప్పగా బతికాడు అంటాము. ఇవన్నీ ఎలా చెప్తాము అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బట్టి, వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్పీరియన్స్ చేశారు, గొప్ప ఎక్స్పీరియన్సెస్ అని. ఒక ఎక్స్పీరియన్స్ని మనం లైఫ్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళది గొప్ప లైఫా, నార్మల్గా బతికారా, అయ్యో ఎంత కష్టాలు పడ్డారు, ఇవన్నీ చెప్తూ ఉంటాం. సో ఈ ఎక్స్పీరియన్సెస్ని డిఫైన్ చేసేది ఏంటి అని అంటే వాళ్ళ ఒక ఎమోషన్స్ అండి. చాలా ఆనందమైన ఎమోషన్సా, బాధపడుతూ బతికారా, గిల్ట్తో పట్టారా, జీవితం అంతా కోపంగా బతికేశారా, ఎంత జాయ్ఫుల్, ఎంత అద్భుతమైన లైఫ్ అండి ఆయనది, ఎన్ని నేర్చుకున్నారు, ఎన్ని దేశాలు తిరిగారు, ఎంతమందికి హెల్ప్ చేశారు, అంటే జాయ్ఫుల్ సాటిస్ఫాక్షన్తో బతికారా. సో మనము ఈ హ్యాపీ ఎమోషన్స్, కొన్ని సాడ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ఉన్నాయి. ఎన్నో ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఉంటాం. గిల్ట్, కోపము, భయము, ఇవన్నీ ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ చేయబడ్డాం ఈ ఎమోషన్స్ అన్ని. సో ఈ ఎమోషన్స్ని ఎంతకాలం అయితే మనం నెగిటివ్ ఎమోషన్స్ని హోల్డ్ చేస్తూ ఉంటామో లైఫ్లో ముందుకు వెళ్ళలేము, స్టక్ అయిపోయి ఉంటాం. సో ఈ ఎమోషన్స్ని మనకి ఏవైతే పనికి రావట్లేదో వాటిని వదిలేయడం. జీవితంలో మన ఎమోషన్స్ ఒక హ్యాబిట్స్ అండి. ఒప్పుకుంటారా ఎవరైనా ఎమోషన్స్ హ్యాబిట్స్ అంటే? ఎస్, కెన్ చాట్ బాక్స్లో టైప్ చేయండి. నేను అంటున్నాను ఎమోషన్స్ ఆర్ హ్యాబిట్స్ అంటారు. ఎస్, మనకి ప్రతిరోజు మార్నింగ్ లేగానే బ్రష్ చేయడము, కొంతమందికి స్వీట్స్ తినడం హ్యాబిట్ ఉంటుంది, కొంతమంది స్మోక్ చేయడము, డ్రింక్ చేయడము, కొంతమంది సీరియల్స్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. అలా ప్రతి ఒక్కరికి ఎలా అయితే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయిపోయిందో మన ఎమోషన్స్ కూడా మనకి హ్యాబిట్స్గా ఫామ్ అయిపోయాయి. కొంతమంది బాధపడుతూ ఉండడము వాళ్ళకి హ్యాబిట్గా మారిపోయింది.
కొంతమందికి ఆనందంగా ఉండడం హ్యాబిట్ గా ఫామ్ అయిపోయింది. కొంతమందికి భయపడడం హ్యాబిట్ గా ఫామ్ అయిపోతుంది. కొంతమందికి ప్రతి దానికి గిల్ట్ గా ఫీల్ అవ్వడం హ్యాబిట్ అయిపోతుంది. కొంతమందికి అగ్రెసివ్ గా ఉండడము హ్యాబిట్ గా ఫామ్ అయిపోతుంది. సో ఇవన్నీ మనకి పనికి రానటువంటి హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ హ్యాబిట్స్ ని మనము అన్లర్న్ చేయాలి, వాటిని వదిలేయాలి. అన్లర్నింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ వదిలేయడం అండి. లెట్టింగ్ గో ఆఫ్ దోస్ థింగ్స్ ఈజ్ అన్లర్నింగ్. మనకి ఇప్పటికీ మన జీవితంలో మనకి ఎటువంటివైతే పనికి రాకుండా ఉన్నటువంటి అలవాట్లని, ఎమోషన్స్ ని, హ్యాబిట్స్ ని, మెమరీస్ ని, వీటిని వదిలేయడమే అన్లర్నింగ్. ఎంతవరకు మనము ఇవన్నీ అన్లర్న్ చేయకుండా పట్టుకునే ఉంటామో మన లైఫ్ లో మనం స్టక్ అయిపోయి ఉంటాం. అర్థమవుతుందా? ఎస్. సో ఎమోషన్స్ నేను హ్యాబిట్స్ అన్నాను, ఒప్పుకుంటారా? ఎమోషన్స్ ఆర్ ద హ్యాబిట్స్. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఎక్కడైనా ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న ప్లేస్లో ఎర్త్క్వేక్ వచ్చింది. కొంతమంది ఏం చేస్తారు, భయంతో ఉరుకుతారు. కొంతమంది ఏం చేస్తారు, పక్కన వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏడ్చేస్తారు. కొంతమంది ఏంది, పక్కన వాళ్ళని అరిచేస్తూ ఉంటారు. ఎవరు కనిపిస్తే వాళ్ళు అరిచేస్తారు, ఇట్లా అట్లా అని. ఎందుకు ఒకటే ఎర్త్క్వేక్కి ఒకరు భయపడుతున్నారు, ఒకరు ఏడుస్తున్నారు, ఒకరికి సాయం చేస్తున్నారు, ఒకరు పక్కన కోపం వచ్చేసి పక్కన వాళ్ళని అరుస్తున్నారు. ఎందుకు ఒకటే ఎర్త్క్వేక్, ఒకటే సంఘటన ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎందుకు అవుతుంది? క్యాన్ ఎనీవన్ ఆన్సర్? ఎస్ ఎస్. శేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. వాళ్ళ మనసు కలిగిన అనుభూతి మేడం అది. ఓకే, వండర్ఫుల్. ఉషారావు గారు సార్ చెప్పండి. శేఖర్ గారు, వాళ్ళు స్పందించిన విధానాన్ని బట్టి వాళ్ళకి ఆ సంతోషము, బాధ, కోపం అని కలుగుతూ ఉంటాయి మేడం అది. స్పందించిన దాన్ని బట్టి. ఓకే సార్, మనం విందాం వేరే వాళ్ళ నుంచి. యా అమర్నాథ్ గారు. మ్యామ్ మేడం వాళ్ళ పెరిగిన విధానం. ఉషారావు గారు. యాక్చువల్లీ మన రియాక్షన్స్ అన్ని మన చుట్టూ ఎన్వైరన్మెంట్ లో అయ్యే విషయాలను బట్టి ఫామ్ అవుతా ఉంటాయి. సో వాళ్ళు అయ్యే రియాక్షన్, వాళ్ళు ఇచ్చే రియాక్షన్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆ రియాక్షన్స్ వస్తుంటాయి వాళ్ళకి. 100% అండి. సో వాట్ ఎవర్ మనం రియాక్ట్ అవుతున్నామా, రెస్పాన్స్ అవుతున్నామా అనేది 100% మన ఒక ప్రోగ్రామింగ్ బట్టి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి మనం నేర్చుకుంటూ ఉంటాం. మన ఎమోషన్స్ అనేటివి హ్యాబిట్స్ అండి. ఒక వ్యక్తి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళని అరుస్తున్నాడు అంటే అరవడం అతను ఒక ఎమోషనల్ హ్యాబిట్. కోపం అనేది తన ఎమోషనల్ హ్యాబిట్. ఒకరు బాధపడుతున్నారంటే వాళ్ళు ప్రతి విషయానికి బాధపడతారు. వాళ్ళ లైఫ్లో ఏమైనా హ్యాపీ మూమెంట్, ఏడవడం హ్యాబిట్ అయిపోయింది అనుకోండి, ఎమోషనల్ హ్యాబిట్, వాళ్ళ ఆనందం విషయానికి ఏడుస్తారు, బాధ విషయానికి ఏడుస్తారు. పక్కన వాళ్ళ ఇంట్లో ఏదైనా కూడా ఏదో ఒక రీజన్ వెతుక్కుంటారు వాళ్ళు ఏడవడానికి. సో సాయం చేయడము, ఒకరికి హెల్పింగ్ నేచర్ ఒక హ్యాబిట్ గా ఫామ్ అయింది అంటే వాళ్ళు ఎర్త్క్వేక్ వచ్చినా కూడా, వాళ్ళు కొట్టుకుని పోతున్నా కూడా వేరే వాళ్ళకి కూడా సాయం చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద ఎమోషనల్ హ్యాబిట్స్. సో మనకి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి ఎమోషనల్ గా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ మెంటల్గా మనం యూజువల్గా ఏం చేస్తూ ఉంటాము అంటే, బేసిక్గా పాత సంఘటనలు ఎన్నో మన లైఫ్లో జరిగినాయి. మనని హర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఒక్కసారి వాళ్ళు మనకి ఎదురయ్యారు అంటే వాళ్ళ విషయాలు వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం. వాళ్ళ గురించి వాళ్ళు తలుచుకున్నప్పుడు అంతా ఆ ఇన్సిడెంట్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఎప్పుడైతే మన మైండ్లో ఇవన్నీ స్టోర్ చేస్తూ ఉంటామో కొత్త వాటికి స్పేస్ ఉండదండి. మనం ఎన్ని నేర్చుకున్నా కూడా ఇవి మనని స్టాప్ చేస్తూ ఉంటుంది. నేను ఈరోజు ఏదో కొత్త విషయం ఈరోజు నేర్చుకుంటున్నారు, మళ్ళీ వెళ్తారు, సెషన్ అయిపోతుంది, సెషన్ అయిపోగానే ఏదో ఫోన్ చేస్తుంటే ఎవరో మీకు నచ్చని వాళ్ళు ఏదో స్టేటస్లో కనిపించారు, స్టేటస్ పెట్టుకున్నారు, లేదా ఫేస్బుక్లో ఏదో ఇన్స్టాలోనో ఏదో రీల్ వచ్చింది వాళ్ళది, అది చూడంగానే ట్రిగర్ అవుతుంది. మీరు నేర్చుకున్నంతా మళ్ళీ వేస్ట్. మళ్ళీ ఆ ఇన్సిడెంట్కి వెళ్తారు, అవన్నీ పిక్చర్స్ అన్ని మైండ్లో వెళ్తూ ఉంటాయి. అగైన్ యు ఆర్ బ్యాక్. సో అన్లర్నింగ్, లెట్టింగ్ ఆఫ్ థింగ్స్ ఆర్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. నన్ను ఎవరో తిట్టారండి, తిట్టారు అనేది నేను పట్టుకుని బాధపడుతూనే ఉంటాను. ఇది పట్టుకుని బాధపడినంతసేపు నేనే స్టక్ అయి ఉంటాను. ఇంకా వేరే ఏం పట్టుకోలేను, నేను వేరే ఏం ఆలోచించలేను.
సో ఇది పట్టుకుని ఉండడం వల్ల ఒక అరగంట గంట రోజు అట్లా పెట్టుకున్నాను అంటే ఏమవుతుంది, గంట అరగంట పట్టుకుంటే ఓకే, ఒక 2 hours 4 hours ఒక 10 hours పట్టుకుంటే నా చేయి మొద్దుబారిపోతుంది, చచ్చుపడిపోతుంది. ఎంత తొందరగా మనం దాన్ని వదిలేస్తే మన లైఫ్ అంత బాగుంటుంది. లేదు అంటే మనం స్టక్ అయిపోయి ఉంటాం, మనం లైఫ్లో మనం స్టక్ అయిపోయి ఉంటాం. మన లైఫ్లో మనం గ్రో అవ్వాలి అని అంటే లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో అన్లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఎవర్ వీఆర్ టుడే, ఈ రోజు మనం ఇప్పటి వరకు ఉన్నది ఇట్ ఈస్ నాట్ వి, మన సొంతంవి కాదు. చిన్నప్పుడు మన అమ్మా నాన్న నేర్పించినటువంటి ప్రోగ్రామింగ్, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మనం పెరిగిన ఎన్విరాన్మెంట్, మన ఎడ్యుకేషన్, మన స్కూల్, ప్రతి ఒక్కటి మనం షేప్ చేసింది. వీఆర్ పుట్టినప్పటి నుంచి మన సొంతగా ఆలోచించే శక్తి లేదు. మనకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి మంచి చెడు ఏది మన యాంగిల్లో చూడడం స్టార్ట్ చేసాం. దానికంటే ముందు మనం ఎంతో ప్రోగ్రామింగ్ అయిపోయాం. సో అదే ప్రోగ్రామింగ్తో మనం లైఫ్ని కంటిన్యూ చేయాలి అని అంటే లైఫ్లో స్టక్ అయిపోయి ఉంటాము. మనం అనుకున్నంత గోల్స్ని రీచ్ అవ్వలేము మనం. సో బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు ద సెషన్, లెట్స్ డూ ఏ స్మాల్ యాక్టివిటీ అండి. ఆర్ యు ఆర్ రెడీ టు డూ ద యాక్టివిటీ? ఎస్, వండర్ఫుల్. సో అందరి దగ్గర బుక్ పెన్ ఉంది కదండి, బుక్ పెన్ తీసుకుని జస్ట్ రైట్ డౌన్, మీ గురించి మీరు ఒక స్టోరీ రాయాలి. మీ స్టోరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ విషయంలో, మన జీవితానికి 4 ఇంపార్టెంట్ పిల్లర్స్ అండి మన లైఫ్లో. ఏంది అని అంటే మన హెల్త్, మన రిలేషన్షిప్స్, మన ఒక ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ కండిషన్స్, మన ఒక కెరియర్. సో మీ హెల్త్ గురించి మీరు ఎటువంటి స్టోరీ చెప్తున్నారు, మీ హెల్త్ గురించి మీ దృష్టిలో మీరు ఏమనుకుంటున్నారు అనేది ఫస్ట్ స్టోరీ. ఒక 3 లైన్స్లో రాయండి. వాట్ డూ యూ థింక్ ఆఫ్ అబౌట్ యువర్ సెల్ఫ్, హౌ ఈజ్ యువర్ హెల్త్ కండిషన్, వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ హెల్త్ కండిషన్, ఎంతకాలం బతుకుతాను అనుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు మీ లైఫ్. సో రైట్ అబౌట్ యువర్ హెల్త్ కండిషన్. బీ జెన్యూన్ టు యువర్ సెల్ఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో మనం మారాలి, మనం ఎదగాలి అని అంటే అవేర్నెస్ స్టేట్లో ఉండాలి, యాక్సెప్టింగ్ ద రియల్ ట్రూత్. సో రైట్ డౌన్, ఐ విల్ గివ్ యూ 2 minutes time. Write down about your health conditions. How is your health? What do you think? ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఆరోగ్యం గురించి మీరు? ఎలా ఉంటా అనుకుంటున్నారు మీరు ఫ్యూచర్లో? ఇప్పటివరకు ఎలా ఉన్నారు? Your health conditions. Write down about your health అండి. What do you feel about yourself, your health conditions? Thirty seconds more. What do you think about your health? How you feel about your health? నెక్స్ట్ మీ రిలేషన్షిప్ గురించి. మీ రిలేషన్షిప్ అందరితో ఎలా ఉంది, మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీకు సాయం చేయడానికి అందరు వస్తారా? సో ఎలా అనుకుంటున్నారు మీ స్పౌస్తో కానివ్వండి, మీ యొక్క పిల్లలతో, మీ ఫ్యామిలీ, మీ ఇన్లాస్, మీ ఫ్రెండ్స్, మీ కలీగ్స్ తోటి ఎలా, హౌ యు ఫీల్ అబౌట్ యువర్ రిలేషన్షిప్స్, ఎంత స్ట్రాంగ్ ఉంది అనుకుంటున్నారు? ఆర్ యూ ఫీలింగ్ బ్లెస్డ్ అబౌట్ యువర్ రిలేషన్షిప్స్? లేదా నాకు టైంకి ఎవరు సాయానికి రారు, నాకు ఎవరు లేరు, నో వన్ లవ్స్ మీ, వాట్ ఎవర్ యూ ఫీల్, బీ authentic టు యువర్ ఓన్ సెల్ఫ్.
how you feel about your relationships with your own self, with others. What is your relationship with your own self? How is your relationship? Yes. మీ యొక్క ఫైనాన్సెస్ గురించి రాయండి. వాట్ యు థింక్ అబౌట్ మనీ? మనీ మీకు అనుకోగానే వచ్చేస్తుందా? మనీ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తుందా? మనీ నాకు రావడం కష్టము, నాకు అవసరంకి నా దగ్గర మనీ ఉండదు, నాకు అవసరానికి ఎవరు సాయం చేయరు, మనీ సంపాదించడం కష్టము, లైఫ్లో చాలా మనీ ఛాలెంజెస్ ఉన్నాయి, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టైంకి మనీ రాదు, ఎప్పుడు లాస్ట్ మినిట్లో వరకు నేను వెయిట్ చేయాల్సింది వస్తుంది, లాస్ట్ మినిట్లో వస్తుంది నాకు మనీ. సో వాట్ ఈస్ దట్ బిలీవ్స్ యూ హ్యావ్ అబౌట్, వాట్ ఈస్ యువర్ స్టోరీ అబౌట్ యువర్ మనీ కండిషన్స్, ఫైనాన్షియల్ కండిషన్స్? వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ ఫైనాన్సెస్? మీరు రిచ్ ఉన్నాను అనుకుంటారా, లేదా మీడియం, లేదా నా దగ్గర మనీ ఎప్పుడు ఉండదు, లేదా నాకు అవసరానికి మనీ ఎక్కడికి వెళ్ళని వచ్చేస్తుంది, నాకు అవసరానికి కరెక్ట్ టైంకి నాకు హ్యాండ్ ఇస్తారు నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ, నన్ను మనీ తీసుకున్న వాళ్ళు నన్ను మోసం చేస్తారు, మళ్ళీ నా దగ్గర మనీ రాదు, మనీ నేను ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, లేదా నేను ఎప్పుడు నాకు అవసరానికి నేను ఎవరినో ఒకరిని అడగాలి. వాట్ ఈస్ యువర్ బిలీవ్స్ అబౌట్ యువర్ ఫైనాన్సెస్? How do you, what do you think about your money financial conditions? Yes. Next, about your career. నాకు జాబ్ రావడం కష్టం, బిజినెస్ మా ఫ్యామిలీలో లేదు, మా ఇంట వంట లేదు, మా ఫ్యామిలీలో ఎవ్వరు బిజినెస్లో లేరు, నాకు జాబ్ చేయడం కష్టం, బాస్ చాలా సతాయిస్తూ ఉంటారు, ఉద్యోగం నాకు ఎక్కడ దొరకట్లేదు, నాకు ఎప్పుడు జరిగిన ఏ జాబ్లో అయినా నాకు ఏదో ఒక ఛాలెంజెస్, నన్ను ఎప్పుడు పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు. సో వాట్ యూ థింక్ అబౌట్ యువర్ కెరియర్? వాట్ ఈస్ దట్ స్టోరీ యూఆర్ టెల్లింగ్ అబౌట్ యువర్ కెరియర్? నాకు జాబ్ ఎప్పుడు ఈజీగా దొరికేస్తుంది, నాకు ఉద్యోగం అంత ఈజీగా దొరకదు, నాకు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు, నాకు టైంకి నేను నా కెరియర్లో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, నాకు ఎందుకో నేను ఏదో డిస్కంఫర్ట్తో జాబ్ చేస్తున్నాను, నాకు నాకు నచ్చిన ఉద్యోగం నేను చేయలేకపోతున్నాను, నేను చేసిన నాకు ఎవ్వరు ఆఫీస్లో సపోర్ట్ చేయరు, నన్ను ఏం చేసినా కూడా నన్ను పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు, నేను అనుకున్న పొజిషన్ నాకు రావట్లేదు, ఐఎమ్ నాట్ డిజర్వింగ్, ఆర్ దిస్ జాబ్ ఈజ్ నాట్ డిజర్వింగ్ మీ. What is that story you are telling about your career? Done, Andy? Yes, wonderful, Pavani Garu, and yes, everyone done? Yes. So let us hear some stories that you have written. Who is ready to share? Yes, who is ready to share? Usha Rao Garu. Yes, kotta వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. Yes, Pavani Garu, wonderful. Unmute yourself, Andy. Happy evening, ma'am. Happy evening, Andy. Yeah, now I want to share about my health అండి. Yeah. Like చాలా బాగుంది హెల్త్ అనేది. మేబీ ఐ థింక్ సో 1 year back I suffered so much. ఇప్పుడు నేను చాలా రికవర్ అయ్యి ఐఎమ్ వెరీ గుడ్ నౌ. No issues about my health actually. And when it comes to relationship, my relationship is also very good. Nothing I have to, I mean, నేను బాధపడాల్సిన అవసరం లేదు ఏది.
బికాస్ ఎవ్రీబడి ఐఎమ్ టూ గుడ్. ఇప్పుడు నేను ఇలా ఎవరికైనా కాల్ చేసి నాకు ఇలా బాధ ఉంది అంటే ఎవ్రీ వన్ విల్ బి స్టాండ్ ఫర్ మీ. ఈవెన్ దో మై ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, హూ ఎవరైనా నాతో ఉంటారు. when it comes to financial, I'm a student. I can't earn, right? So even though if I need for my savings or something, it definitely comes from my parents or anyone. If they are not able to give for me, I don't know from where it comes, but money definitely comes to me. There is no problem about financial. And when it comes to career, I had a big plan into my career. Actually, I wanted to become a playback singer. Now I am on the way. Now I am in the middle of the career. So no, that means ఏ బాధ లేదు కెరియర్ ఇలా ఉంది అని చెప్పి. నేను ఇంకా మధ్యలో ఉన్నాను, ఇంకా చాలా చూడాలి. గోల్ అనేది కూడా పర్ఫెక్ట్ గా పెట్టుకున్నాను. సో దాన్ని పక్కా రీచ్ అవుతానని చెప్పి ఐఎమ్ గివింగ్ ప్రామిస్ టు ఎవ్రీ వన్. దట్స్ ఇట్ మ్యామ్. థ్యాంక్ యూ. సూపర్ పావని గారు, వండర్ఫుల్ అండి. సూపర్ కంగ్రాచులేషన్స్ మీకు దట్ యు ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ అన్ని ఏరియాస్. అండ్ వన్ స్మాల్ థింగ్, యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు కరెక్ట్ హియర్, బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ప్రతి దాంట్లో మీరు చెప్పారు లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ లాస్ట్ చెప్పారు ఏం ప్రాబ్లమ్స్ లేవండి కాదు, అంతా హ్యాపీగా ఉందండి అనే ఒక వర్డ్ తో మీరు రీఫ్రేమ్ చేయండి. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. యా, రోహిత్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. You have to 1 second. Yeah, unmute. Yeah, sir. చెప్పండి. Hi ma'am, happy evening. హ్యాపీ ఈవినింగ్ అండి. Health ప్రకారంగా I'm good అండి. I should start taking the diet properly, so it will be good అండి. రిలేషన్షిప్స్ లో మాత్రం రాంగ్ పీపుల్ ని చేజ్ చేసి వాళ్ళ కోసం మనం టైం వేస్ట్ చేయడం అండ్ ఫోకసింగ్ ఆన్ మై సెల్ఫ్ ఈజ్ గుడ్ అని రాస్తున్నాను మ్యామ్. అండ్ ఫైనాన్షియల్ గా అంటే ఐఎమ్ స్టూడెంట్ మ్యామ్ ఇప్పుడు, సో ఫైనాన్షియల్ గా ఏం ప్రాబ్లం లేదు. సో కెరియర్ ప్రకారంగా అంటే మా డాడీ రియల్ ఎస్టేట్ చేస్తారు అనమాట. సో మా డాడీకి తోడుగా ఉండాలని ఐ షుడ్ స్టార్ట్ ఇంకా నాలెడ్జ్ పెంచుకొని డాడీకి ఎప్పుడు తోడు ఉండాలని, బిజినెస్ లో సెటిల్ అవ్వాలని అనుకున్నాను. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ. సూపర్ కంగ్రాచులేషన్స్ రోహిత్ గారు. ఓకే, Thank you. మిగిలిన వాళ్ళు విల్ టేక్ లేటర్ ఆన్ అండి. లెట్స్ కంటిన్యూ విత్ ద సెషన్. సో ప్రతి ఒక్కరు యూ హ్యావ్ రిటర్న్ అబౌట్ యువర్ రిలేషన్షిప్స్, మీ కెరియర్ గురించి, మీ ఫైనాన్సెస్ గురించి, మీ హెల్త్ గురించి అనేది రాశారు ఇప్పుడు. సో వై వీ హ్యావ్ రిటర్న్ దిస్ ఈస్ యువర్ కరెంట్ స్టోరీ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ యు హ్యావ్ టు అన్లర్న్, దీంట్లో నుంచి మీరు ఏంది లెట్ గో చేయాలి అనేది యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. ఏ విషయాన్ని నేను లెట్ గో చేయాలి, లైఫ్లో ఇంకా బెటర్ అవ్వాలి ఈ ఏరియాస్లో అంటే అనేది మీరు ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు అవర్ సెషన్ వి విల్ జస్ట్ నో ఎందుకు ఎగ్జాక్ట్ వాట్ వీఆర్ లెర్నింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్, ఎందుకు ఇది నేర్చుకుంటున్నాం అన్లెర్నింగ్ అనే ప్రాసెస్ అంటే, చిన్నప్పటి నుంచి మనము మనకి మన బ్రెయిన్ తీసుకుంటే ఫిజికల్గా మన బ్రెయిన్ ఈజ్ ద హార్డ్వేర్ అండి. బ్రెయిన్కి మైండ్ అనేది ఈజ్ ద సాఫ్ట్వేర్. మన కంప్యూటర్ ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటే దాంట్లో మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వేయాలి కదా, సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో మైండ్ ఈజ్ ద సాఫ్ట్వేర్. సో ఈ మైండ్ మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ చేస్తూ వస్తుంది. అప్లికేషన్ మనం వేయంగానే దాంట్లో ఆల్రెడీ ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఒక సాఫ్ట్వేర్ వేయంగానే దాంట్లో ఒక యాప్ వేయంగానే దాంట్లో ఆల్రెడీ ఎంతో ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ అయి ఉన్నట్టు మన మైండ్లో కూడా నాట్ ఓన్లీ ఫ్రమ్ దిస్ లైఫ్, ఫ్రమ్ ద పాస్ట్ లైఫ్స్ నుంచి ఎన్నో విషయాలు మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. సో మన మైండ్ మాట్లాడితే సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అని అంటే, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది 2 పార్ట్స్ ఉందండి మన మైండ్లో. సో ఈ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అని అంటే, మనం ఏ పని చేస్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ నేర్చుకుంటున్నారు పిల్లోడు, సైకిల్ నేర్చుకున్నప్పుడు చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కష్టపడినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ కంప్లీట్ 5 సెన్సెస్, ఇంకా ఎవరైనా కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, పక్కన ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడకు, అక్కడ చూడాలి, పక్కనేమో వెనకాల ఎవరు వస్తురో, సైడ్లో ఎవరు వస్తురో, ముందు చూడాలి, రోడ్ చూడాలి, అన్నీ చూడాలి.
బ్రేక్ వేయాలి, యాక్సిలరేటర్ ప్రెస్ చేయాలి, ఇన్ని గణం చేయాలి. సో మైండ్ ఏంది అక్కడ కాన్షియస్ గా చేస్తున్నాం మనం పని. అన్ని సెన్సెస్ అక్కడనే పెట్టి ఫోకస్ చేస్తాం. అదే పని రిపీటెడ్ గా చేస్తూ ఉంటే మనం ఏమవుతుంది అని అంటే ఆ పని మన అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఆ పని చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఎందుకు అంటే బ్రెయిన్ కున్న మెయిన్ ఛాలెంజ్ ఏంది అని అంటే మన బాడీలో బ్రెయిన్ 2% వెయిట్ ఉంటుందండి. 2% మన బాడీ, మన వెయిట్ లో 2% బాడీ వెయిట్ ఉన్నా కూడా బ్రెయిన్ 20% ఆఫ్ ద ఎనర్జీ మన బ్రెయినే కన్జ్యూమ్ చేస్తుంది. మనం తిని ఫుడ్ ఏం చేయకుండా మనం కూర్చుని పని చేసుకుంటున్నా కూడా మనం అలసిపోతున్నాం. ఎందుకంటే బ్రెయిన్ చాలా పని చేస్తూ ఉంది. సో ఎనర్జీ అంతా అదే తీసుకుని వెళ్తుంది. కాబట్టి బ్రెయిన్ కున్న ఛాలెంజ్ ఏంటంటే ఎనర్జీ కన్జ్యూమ్ చేయాలి. ఏ పని అయితే మనం రిపీటెడ్ గా చేస్తూ ఉంటామో అది అన్కాన్షియస్ గా అయిపోతూ ఉంటుంది. ఆ పని మనము అదే ఒక 1 year తర్వాత అదే కార్ నడిపిస్తుంటే పక్కన ఒక సినిమా చూస్తూ ఉంటారు, ఇంకొక పాట పాడుతూ పక్కన ఇంకే వాళ్ళు మాట్లాడేది వినుకుంటా నడిపిస్తూ ఉంటారు. అవునా? సో ఎందుకు అంటే ఇది అన్కాన్షియస్ ప్యాటర్న్ అయిపోయింది. ఇలా మనకి ఎన్నో విషయాలు అన్కాన్షియస్ గా మనం చేస్తూ ఉన్నాము. మనము కొన్నిసార్లు మనము చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న చెప్పినవి మనకి ఎన్నో బిలీఫ్స్ కానివ్వండి, ఎన్నో ఎమోషన్స్ మనలో ఎన్నో ప్యాటర్న్స్ రిపీటెడ్ గా చేయడం వల్ల మనకి అది ఒక ప్యాటర్న్ గా ఫామ్ అయిపోయింది, ఒక హ్యాబిట్ గా ఫామ్ అయిపోయింది. కానీ అది మనని లైఫ్ లో ముందుకు వెళ్లకుండా ఆపేస్తూ ఉంది. సో మనము ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ మనము రిలీజ్ చేయాలి, మనం అవన్నీ లెట్ గో చేయాలి అని అంటే ఇంపార్టెంట్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఏంది అని అంటే అవేర్నెస్ లోకి రావాలి. అవేర్నెస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్ అండి. ఏది వదిలేయాలి, ఇప్పటి వరకు నాకున్న హ్యాబిట్స్ ఏవి నాకు ఉపయోగపడే విధంగా లేవు. ఒక్కసారి ఆలోచించాలి. డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం చేస్తున్న పనులు ఏది మనకు ఉపయోగపడే విధంగా లేవు. మెంటల్ గా, ఎమోషనల్ గా, ఫిజికల్ గా చేసే పనులు ఏది నాకు ఉపయోగపడే విధంగా లేదు అనేది అవేర్నెస్ లోకి రావడం అనేది ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్. ఎప్పటి వరకైతే మనం ఇవి రిలీజ్ చేయము మనం లైఫ్ లో స్టక్ అయి ఉంటాము. కొత్తవి మన లైఫ్ లో రావడానికి మనము స్టక్ అయిపోయి ఉంటాం అనమాట. అది స్పేస్ ఉండదు కొత్త వాటికి. సో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ గురించి కొంచెం చెప్తారా అని అడిగారు. సో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే బేసిక్గా ఏంది అని అంటే అండి, కాన్షియస్ మైండ్ మన బాడీలో మనము ప్రతిరోజు కొన్ని 50 నుంచి 70 వేల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. ఈ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దానితోటి మనము డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. మన బ్రెయిన్ లో 10% మాత్రమే కాన్షియస్ మైండ్, 90% సబ్ కాన్షియస్ మైండ్. అంటే మనము ప్రతి రోజులో ఓన్లీ 10% మాత్రమే కాన్షియస్ గా ఉంటున్నాము. ఒక డెసిషన్ తీసుకోవడం కానివ్వండి, మనము ఏదైనా లాజిక్ మాట్లాడేటప్పుడు కానివ్వండి, మన కాన్షియస్ మైండ్ తో చేస్తూ ఉంటాం. మిగిలిన టైం అంతా మనం సబ్ కాన్షియస్ అయిపోతూ ఉంటాం. అంటే మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి, బై డిఫాల్ట్ గా అయిపోతూ ఉంటుంది. ఎనర్జీ కన్స్యూమ్ చేయకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆఫీస్ నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు, కాలేజ్ నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు అనుకుంటారు మధ్యలో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్ ని కలుద్దాము, లేదా బ్యాంక్ వెళ్దాము, లేదా కూరగాయలు తీసుకుని వెళ్దాము అనుకుంటారు. కానీ ఆలోచనలో పడిపోయి ఇంటికి వచ్చేస్తారు. ఆలోచన డెసిషన్ తీసుకుంది కాన్షియస్ మైండ్ తో తీసుకున్నారు. కానీ కాన్షియస్ మైండ్ ఏంది అని అంటే అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంటది. ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ వెళ్ళిందో సబ్ కాన్షియస్ మైండ్ ఆ పని చేసేస్తూ ఉంటుంది. అందుకని మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చారు, పక్కన ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఇంటి దారిని మర్చిపోరు. మీరు ఏం ఆలోచిస్తున్నా ఆ రూట్ అలవాటు అయిపోయింది కాబట్టి మీ సబ్ కాన్షియస్ మైండ్ చార్జ్ తీసేసుకుంటుంది అనమాట అక్కడ. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎలాంటిది అంటే, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే అదే మన లైఫ్ లో నిజం అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎంతో టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అనేది ఉంది. ఈ కాన్షియస్ మైండ్ మన గోల్స్ అన్ని కాన్షియస్ మైండ్ తో సెట్ చేసుకుంటాం. నేను ఇల్లు కట్టాలి, నేను ఈ కెరియర్ లో ఉండాలి, నేను ఇంత పొజిషన్కి వెళ్ళాలి, ప్రతి ఒక్కటి మనము ఒక గోల్ సెట్ చేసుకునేదంతా మనము కాన్షియస్ మైండ్ తో సెట్ చేసుకుంటాము. కానీ అది ఎప్పటి వరకైతే మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళదో అది మనం అచీవ్ చేయడం అనేది చాలా టఫ్ థింగ్ అండి. సో మనము అది ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుందో, సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద యూనివర్సల్ పవర్.
సబ్ కాన్షియస్ మైండ్లో ఏది స్టోర్ చేస్తే అది 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. మీ కాన్షియస్ మైండ్ మాత్రము మీరు ఓన్లీ కాన్షియస్గా ఉన్నంత వరకే ఉంటుంది. మీరు నిద్రపోగానే అది కూడా పడుకుంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీరు బ్రీతింగ్ కానీ మీ కిడ్నీ ఫంక్షన్ ప్రతి ఒక్క బాడీలో ఆర్గన్ జరిగే ప్రతి ఒక్క పని బై డిఫాల్ట్గా జరుగుతుంది, మీ ప్రమేయం లేకుండా. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీరు పడుకున్నప్పుడు కూడా ఈ ప్రోగ్రామింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఉన్నా కూడా మీరు ఒక్కోసారి తలుచుకుంటారు, ఎవరో వ్యక్తిని తలుచుకుంటారు, వాళ్ళే అప్పుడే కాల్ చేస్తూ ఉంటారు. ఇది ఎలా అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒక వర్క్ అండి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు అనుకున్నది ఏదైనా ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటే 100% అది మీ ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. కాకపోతే ఇక్కడ ఏమైంది అని అంటే మనకి తెలియకుండా మనము ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఓన్లీ మనకి 100% యాక్టివ్గా మనము బిఫోర్ 7 years మాత్రమే ఉంటుందండి. అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మనం చిన్నప్పటి నుంచి ఏవైతే విన్నామో మాటలు ప్యాటర్న్స్ ఇవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయి ఉంది. ఈరోజు మనకు కొన్ని తెలుసు ఇది రైట్ కాదు అని, కానీ అది కాన్షియస్గా తెలుసు, అది సబ్ కాన్షియస్గా తెలీదు. కానీ మనం బై డిఫాల్ట్గా చేసేస్తున్నాం, ఎందుకంటే అది ఒక ప్యాటర్న్గా సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ని మనకి కావాల్సిన విధంగా ప్రోగ్రామ్ చేసుకుంటే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. కాకపోతే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఈరోజు మనం అన్లెర్నింగ్ టాపిక్లో సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్నో థింగ్స్ మన లైఫ్లో మనకు ఉపయోగపడనివి ఉన్నాయి. వాటిని మనం రిలీజ్ చేయాలి, దాన్ని మనం లెట్ గో చేయాలి. ఎన్నో ప్యాటర్న్స్ మనకి చాలా మందికి ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉంటాయండి. మనం చిన్నప్పని చెప్పాము పైసలు ఏం చెట్లకి రావు అని అమ్మా నాన్నలు లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరో మాట్లాడుకుంటే విన్నాము. అంటే ఏంటి, మన సబ్ కాన్షియస్ మైండ్ మనీ సంపాదించడం అనేది కష్టము. సో ఆ పని సబ్ కాన్షియస్ మైండ్లో ఆ మాట కానీ స్టోర్ అయి ఉంటే 100% మనము కష్టపడితేనే, చాలా కష్టపడితేనే మనీ మన దగ్గరకు వస్తుంది. బాగా సంపాదించిన వాళ్ళు చాలా కోపిష్టి, పొగరు వచ్చేస్తుంది వాళ్ళకి, లేదా వాళ్ళు కొంచెము వేరేగా అయిపోతారు, లైక్ వాళ్ళు చాలా గ్రీడీగా అవుతారు, లేదా వాళ్ళకి ఒక అహంకారం వచ్చేస్తుంది అనే మాటలు మనం విని ఉంటే చిన్నప్పటి నుంచి మనము మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఎప్పుడు మనం బెస్ట్గా ఉండాలి అనుకుంటుంది. కాబట్టి మనం గ్రీడీగా, మనం ఒక కోపిస్టిగా, ఒక అహంకారమైన వ్యక్తిగా ఉండడం మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇష్టం ఉండదు. కాబట్టి మనని మనీ సంపాదించనివ్వదు, వచ్చే విషయాలన్నీ బ్లాక్ చేసేస్తుంది. సో మనకి ఎలాంటి బిలీఫ్స్ అంటాం కదా, ఈ నమ్మకాలన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటాయండి. ఈ నమ్మకాలు అంటే ఏంది తెలుసా అండి? ఇట్ ఈస్ ఓన్లీ ద ఒపీనియన్స్. ఏదైతే రిపీటెడ్గా మీరు స్ట్రాంగ్గా నమ్ముతారో అవి మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఏ నమ్మకం ఉంటే అదే మీ లైఫ్లో నిజం అవుతుంది. నేను చాలా హెల్తీగా ఉన్నాను అని అంటే మిమ్మల్ని హెల్తీగా ఉంచడానికి మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రతి ఒక్క యాక్షన్ తీసుకుంటుంది. మీకు ఏమైనా హెల్తీగా కాకుండా ఏమైనా అవుతూ ఉంటే మీకు ముందే కాషన్ ఇస్తుంది, చెకప్ చేసుకో, లేదా ఈ డైట్ తిను, లేదా ఇది తిను, ఈ ఫుడ్ వద్దు అని అవాయిడ్ చేయడం, ఇవన్నీ చేస్తుంది. నేను లేదండి మా ఫ్యామిలీలో అందరూ డయాబెటిక్, మా ఫ్యామిలీలో అందరికీ చిన్నప్పుడే డయాబెటీస్ వచ్చింది అని మీరు కనుక అది ఉంటే 100% మీకు డయాబెటిక్ వస్తుంది. యుల్ బికమ్ ఏ డయాబెటిక్. సో మా ఇంట్లో బిజినెస్ వచ్చి రాదు అనే బిలీఫ్ కనుక ఉంటే ఏమి చేసినా కూడా మీరు ఎన్ని బిజినెస్లు పెట్టినా మీకు ఉద్యోగం అనేది రాదు, మంచి సక్సెస్ అనేది అవ్వరు ఆ బిజినెస్లో. మా ఫ్యామిలీలో అందరూ లైక్ ఒక 60 years, మా ఫ్యామిలీలో అందరూ 60 years వరకు ఉన్నారండి. మా తాత 60 years చనిపోయారు, మా నాన్న 60 yearsకి, నేను ఎంత 60 వరకు బతుకుతాను అంతే అంటే 100% 60 రాగానే ఏదో ఒకటి వస్తుందండి పక్క. సో యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్. ప్రతి ఒక్కటి మీరు ఏదైతే రిపీటెడ్గా చెప్తారో మీ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయ్యి ఉంది. మీరు చిన్నప్పుడు ఎన్నో విషయాలు స్టోర్ చేశారో అవి మీకు మీ లైఫ్లో మీరు ఎదగడానికి. కొంతమంది చెప్తూ ఉంటారు అమ్మా నాన్నలు, అరే వాడు చాలా మొద్దండి, వాడికి ఏది ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, వాడు సరిగా మాట్లాడలేడు, నాకు భయము, మా అబ్బాయి ఎవ్వరు ముందుకు వెళ్ళడండి, సిగ్గు, మా అమ్మాయి అసలు ముందుకే రాదు, అన్నిటికీ భయము. కంపేర్ చేస్తూ ఉంటారు, వీడికి తెలియదు. టీచర్లు అంటారు, అరే ఏం చేస్తావు, వీడికి ఎంత చెప్పినా కూడా వీడు వేస్ట్, వీడికి చదివే ఎక్కదు, పోయి మీ నాన్న బిజినెస్ చూసుకోరా. సో ఇవన్నీ వాళ్ళ సబ్ కాన్షియస్లో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ స్టోర్ అయి ఉంటారో వాళ్ళ లైఫ్లో ఎదగలేరు.
So this is our life. We have to take 100% responsibility to let go of these beliefs. ఎలాంటి స్టోరీస్, ఎలాంటి బిలీఫ్స్ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నాయో అవి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని వీ హ్యావ్ టు లెట్ గో. సో ఆర్ యు రెడీ టు లెట్ గో ఆఫ్ దీస్ బిలీఫ్స్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వింగ్ యూ? ఎస్. ఎలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ మీకు ఉన్నాయి మీ లైఫ్లో? నాకు రీసెంట్గా నేను మొన్న ఒక బుక్, మీరు ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే మనకి ఎమోషన్స్, నేను చెప్పాను కదా ఈ బిలీఫ్ సిస్టమ్స్, మన ఎమోషన్స్ ఇవన్నీ మనము స్టోర్ చేసుకుంటే సబ్ కాన్షియస్, మనకి ప్రతి ఒక్కరికి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ మన లైఫ్లోకి వస్తున్నా, ప్రతి ఒక్కటి ఎందుకు అనంటే అవి మన లైఫ్లోకి వస్తుంది, దే ఆర్ కమ్మింగ్ టు రిలీజ్ దట్ ఫ్రమ్ అవర్ లైఫ్. ఎప్పుడైతే మీరు ఒక గ్లాస్లో వాటర్ పోసారండి, చెత్త ఉందనుకోండి, చాలా వాటర్ పోస్తూ ఉంటే ఏమవుతుంది, చెత్త అంతా పైకి వస్తుంది. ఎక్కువ వాటర్ పోస్తే చెత్త నుంచి అది బయటికి వచ్చేస్తుంది, వాటర్ పడిపోతుంది. అలానే మన సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్, మెమరీస్, ఎమోషన్స్. ఏదైతే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉందో, సర్ఫేస్ లెవెల్లో వచ్చిందో, అది మనని ఏం చేస్తుంది అంటే ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మనకు ఆ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేస్తుంది అని అంటే, ఇట్ ఈస్ టెల్లింగ్ అస్ ప్లీజ్ రిలీజ్ దిస్ బిలీఫ్, రిలీజ్ దిస్ ఎమోషన్ ఫ్రమ్ యువర్ బాడీ అని చెప్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఆపర్చునిటీ మన బాడీని క్లెన్స్ చేసుకోవడానికి, మన మైండ్ని క్లెన్స్ చేయడానికి, మన సబ్ కాన్షియస్ని క్లెన్స్ చేయడానికి. మన జీవితంలో కూడా మనకి ఎదురయ్యే వ్యక్తులు మనకి ఏదో ఒక ప్రాబ్లం, చాలా మంది ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు. దే ఆర్ కమ్మింగ్ అండ్ దే ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్ టు రిలీజ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ మైండ్, టు రిలీజ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో మనం రిలీజ్ చేస్తేనే మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎవ్వరు మన జీవితాన్ని మార్చలేరు, ఓన్లీ మనమే మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం. సో ప్రతి ఒక్క ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం నుంచి నేను ఏం నేర్చుకోవాలి, ఏమి రిలీజ్ చేయాలి అనే క్వశ్చన్ని మనకి మనం వేసుకోవాలి. సో డీక్లటరింగ్ గురించి మనం మాట్లాడుతున్నాము, లిమిటింగ్ బిలీఫ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వీ హ్యావ్ టు ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా వీ హ్యావ్ టు లెట్ గో మెనీ థింగ్స్. కొత్తవి మన జీవితంలోకి రావాలన్నా, గ్రోత్ కావాలన్నా, మన లైఫ్లో హ్యాపీనెస్ కావాలన్నా కూడా. సో ఫస్ట్ డీక్లటర్లో వి విల్ డూ సంథింగ్. ఫిజికల్ డీక్లటర్ గురించి మాట్లాడదాం. ఫిజికల్ డీక్లటర్, ఇంట్లో ఒక అల్మారా ఉంది అనుకోండి, అల్మారా నిండా మీకు బట్టలు ఉన్నాయి. సో దాంట్లో ఎన్నో విషయాలు, ఎన్నో వస్తువులు ఉంటాయి. బట్టలు మనం ఉపయోగించేవి చాలా రోజుల నుంచి ఉంటాయి. ఇంట్లో వస్తువులు ఎన్నో ఉంటాయి, మనం ఎన్నో రోజుల నుంచి యూజ్ చేయనివి. పాత బట్టలు ఉంటాయి, లేదా పాత వస్తువులు ఉంటాయి, కొంచెం ఇరిగింది, కొంచెం పాడైంది. మనం మెమరీస్గా పెట్టుకుంటాం, ఇది మా అమ్మ నుంచి వచ్చింది, మా అమ్మమ్మ నుంచి వచ్చింది, లేదా పిల్లలు పుట్టినప్పటి నుంచి కొంతమంది బట్టలు ఎత్తి పెట్టుకుంటూ ఉంటారు. సో మెనీ థింగ్స్ మన మెమరీస్ గురించి మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి. వెన్ యు ఆర్ హోల్డింగ్ సమ్ ఎనర్జీ విత్ యూ, ఏదో మంచి కొత్త ఎనర్జీ మీ దగ్గర రావాల్సింది స్టాపింగ్. సో రిలీజ్ చేసేసేయండి. ఏదైనా మీకు అవసరం రాంది మీ ఇంట్లో ఉంటే డీక్లటర్. ఎప్పటి నుంచో ఉంటాయి చూడండి, మీ ఇంట్లో ఎన్నో దొరుకుతాయి మీకు. ప్రతిరోజు ఒక చిన్న విషయాన్ని తీసి వదిలేయండి. సో ఐఎమ్ రిలీజింగ్ సంథింగ్. నేను నా ఫైనాన్షియల్ విషయంలో ఎదగడానికి నేను దీన్ని వదిలేస్తున్నాను, నా కెరియర్లో ఎదగడానికి నేను దీన్ని వదిలేస్తున్నాను, నా హెల్త్ విషయంలో నేను ఇంప్రూవ్ అవ్వడానికి ఈ వస్తువుని నేను వదిలేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కూడా మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాను. సో లెట్టింగ్ గో ఇస్ చాలా 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 ఇంపార్టెంట్ టు గ్రో ఇన్ అవర్ లైఫ్. ఫిజికల్ వస్తువులు, ఎమోషనల్ అండ్ మెంటల్, మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు లెట్ గో ఇన్ ఆర్డర్ టు గెట్ న్యూ థింగ్స్ ఇన్ టు అవర్ లైఫ్, ఇన్ టు అవర్ హోమ్. కిచెన్లో చాలా యూజ్ చేయనివి ఉంటాయి, ఇచ్చేసేయండి ఎవరికైనా. లెట్ గో ఆఫ్ దట్ నెగిటివ్ ఎనర్జీ. సో మనకి ఏది నాకు ఒక గురువు చెప్పారండి, జీవితంలో మనకు ఉపయోగపడనివి మనం పెట్టుకునే కూర్చుంటే మనకి రావాల్సినవి ఆగిపోతూ ఉంటాయి. సో లెట్ గో, రిలీజ్. మీ ఇంట్లో ఏదో ఒకటి, బట్టలో, ఇంట్లో వస్తువులో, పాత సామాన్లు ఎన్నో ఉంటాయి, అటకలు నిండిపోయి ఉంటాయి. ఒక్కసారి చూడండి, తెలుగు వాళ్ళకి అందరికి అటకలు ఉంటాయి, అటకలు నింపేసి ఉంటారు. ఇచ్చేయండి అవసరం లేనివి. లెట్ దట్ ఎనర్జీ ఫ్లో త్రూ యూ.
ఫిజికల్ గా డీక్లటర్ చేయని. ఎంతమంది ప్రామిస్ చేస్తారండి అట్లీస్ట్ వన్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు రిలీజ్ త్రో అవుట్ ఆఫ్ యువర్ హోమ్ బై టుమారో? హౌ మెనీ ఆఫ్ యూ ప్రామిస్? సుభాష్ గారు వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. సంథింగ్ న్యూ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు యువర్ హోమ్. వండర్ఫుల్, వండర్ఫుల్, థ్యాంక్ యూ, సూపర్ అండి. సో ఫిజికల్ థింగ్స్ మీకు అవసరం లేని తీసేసేయండి. మీరు ఎంత తీసేస్తుంటే అంత కొత్త వస్తువులు మీ ఇంటికి వస్తూ ఉంటాయి, మీకు ఉపయోగపడేటివి వస్తూ ఉంటాయి. కమింగ్ టు ద ఎమోషనల్ అండ్ ద మెంటల్ థింగ్స్, we will do one activity to release the emotional things and the mental గా మనకున్నవి, ఎమోషనల్ గా మనకున్న వాటిని రిలీజ్ చేయడానికి we will do one meditation. Is there any specific approach for unlearning? There are many things అండి. Scientific approaches, we have two things. Scientific approaches గురించి మనం మాట్లాడితే most famous two approaches we use for unlearning and letting go of the things is, one is EFT. This is amazing thing. మన ఎమోషన్స్ ని రిలీజ్ చేయడానికి చేసే టెక్నిక్ EFT అంటారు, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. మన సబ్ కాన్షియస్ మైండ్ లో నేను ఇందాక చెప్పినట్టు టన్స్ ఆఫ్ మెమరీస్, టన్స్ ఆఫ్ ఎమోషన్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ ఎమోషన్స్, మెమరీస్ అనేటివి మనని బ్లాక్ చేస్తున్నాయి, స్టక్ అయ్యేటట్టు చేస్తున్నాయి. సో దీస్ ఆర్ ద టూ బ్యూటిఫుల్ టెక్నిక్స్. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ who have experienced the changes in their life through EFT, and the other technique is Ho'oponopono. ఎంతమంది విన్నారు ఈ టెక్నిక్స్ గురించి? ఉషారావు గారు, ఓకే. ఇంకెవరైనా విన్నారా? జస్ట్ ట్రై టు నో అబౌట్ దీస్ టెక్నిక్స్ అండి. దీస్ ఆర్ ద వండర్ఫుల్ టెక్నిక్స్ టు లెట్ గో ఆఫ్ ద థింగ్స్, లెట్ గో ఆఫ్ ద ఎమోషన్స్ దట్ గాట్ స్టోర్డ్ ఇన్ అవర్ బాడీ. వనజ గారు ఎక్సలెంట్ అండి. మన బాడీలో, మన మైండ్లో స్టోర్ అయిన, మన ఎనర్జీ బాడీలో కూడా స్టోర్ అయిన వాటిని మనం రిలీజ్ చేయడానికి దీస్ ఆర్ ద బెస్ట్ టెక్నిక్స్. సో టుడే వి విల్ డూ Ho'oponopono technique. Could you repeat once, ma'am? Second one is Ho'oponopono. Ho'oponopono. Ho'oponopono is a technique, Hawaiian technique. We are going to discuss about it today now. We will do that meditation also. So EFT and Ho'oponopono, these are the two things మనం మెంటలీ అండ్ ఎమోషనల్గా లెట్ గో చేయడానికి ఉపయోగపడేది. సో are you all ready to do these things? Yes, wonderful. So unlearning అనేది is the most important మన లైఫ్లో, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలీజింగ్ ద థింగ్స్ అండి. ఎప్పుడైతే మనం ఇవి వదిలేస్తామో కొత్త వాటి మనకు రావడానికి మనకు ఒక ఫ్రీడమ్ వస్తుంది మన లైఫ్లో గ్రో అవ్వడానికి. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. టు అన్లర్నింగ్ అనేది మన డైలీ యాక్టివిటీగా ఉండాలి. And one affirmation I would like to give you all about this letting go is, I am willing to release the past with joy. I'm willing to release the past with joy అనే affirmation ని డైలీ రిపీట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ యూ కెన్ డూ ఇస్, ఎంతమందికి వాకింగ్ చేసే అలవాటు ఉందండి? ఎస్, వండర్ఫుల్. సో వాకింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు బయట ఎక్కడైనా మీకు నడిచే అవకాశం ఉన్న వాళ్ళు కాళ్ళలో చెప్పులు తీసేసి వాకింగ్ చేసే ప్రాసెస్లో బ్యాక్ వాకింగ్ చేయండి, అంటే వెనక్కి అడుగులు వేయండి. వెనక్కి అడుగులు వేసేటప్పుడు ఏంటి అని అంటే, యు ఆర్ రిలీజింగ్ యువర్ పాస్ట్, యు ఆర్ అన్లర్నింగ్, యు ఆర్ లెటింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. మిమ్మల్ని ఏవైతే ఆపుతున్నాయో మీ లైఫ్లో వాటిని వదిలేస్తున్నాను అనుకుంటూ బ్యాక్ వాకింగ్ చేయండి. దెన్ ఇట్ హెల్ప్స్ యూ, ఒక న్యాచురల్గా యూ ఆర్ రిలీజింగ్ దోస్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. సో ఆ ఇంటెన్షన్ మైండ్లో పెట్టుకుని, కాల్లో చెప్పులు లేకుండా ఎందుకు అని అంటే, యూ విల్ గెట్ కనెక్టెడ్ టు ద మదర్ ఎర్త్. మదర్ ఎర్త్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు, అమ్మ ఐఎమ్ రిలీజింగ్ దిస్. నా లైఫ్లో నేను కెరియర్లో ఎదగడానికి వాట్ ఎవర్ ఆర్ ద బ్లాకేజెస్, ఐఎమ్ రిలీజింగ్ దిస్. ఐఎమ్ విల్లింగ్లీ రిలీజింగ్ మై పాస్ట్ విత్ జాయ్. నా కెరియర్లో నేను ఎదగడానికి ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా ఐఎమ్ రిలీజింగ్ దెమ్.
నా లైఫ్లో హెల్త్ విషయంలో నాకు హెల్త్ ఇష్యూస్కి ఏం బ్లాక్ చేస్తున్నా, వాట్ ఎవర్ ఈస్ కాజింగ్ దిస్, ఐఎమ్ విల్లింగ్లీ రిలీజింగ్ దెమ్ అనుకుంటూ బ్యాక్ వాకింగ్ చేయండి. బ్యాక్ వాకింగ్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ లైక్ కొంచెం కాషియస్గా వెనకాల ఏమైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా, లేదా పార్క్స్లో కుక్కలు పడుకుని ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్కసారి చూసుకుని సేఫ్ అయిన ప్లేస్లో వాకింగ్ చేయండి. సో బ్యాక్ వాకింగ్ చేసి తర్వాత మీరు ఫ్రంట్ వాకింగ్ కంటిన్యూ చేయొచ్చు. దిస్ హెల్ప్స్ యూ టు కనెక్ట్ విత్ మదర్ ఎర్త్ అండ్ హెల్ప్స్ యూ టు రిలీజ్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ స్టాపింగ్ యూ, విచ్ ఆర్ నాట్ లెటింగ్ యూ టు రిలీజ్ ద థింగ్స్. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్. అండ్ ఈ అఫర్మేషన్ ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి, ఐఎమ్ విల్లింగ్లీ రిలీజింగ్ ద పాస్ట్. మీరు చాలా మంది నేను వేరే వాళ్ళని ఫర్గివ్ చేయను, వాళ్ళ అన్న మాటల్ని గుర్తుపెట్టుకోవడం, బాధపడడం, ఇవన్నీ ఏమవుతుంది అని అంటే దిస్ మేక్స్ యూ స్టక్ ఇన్ యువర్ లైఫ్. మీరే గ్రో అవ్వరు, మిమ్మల్ని మీరే స్టాప్ చేసుకున్నారు. ఇట్ ఈస్ బెస్ట్ ఎప్పటికప్పుడు వదిలేయండి, రిలీజ్ చేసేసేయండి. మీరు ఎంతో లైఫ్లో గ్రో అవుతారు. దే ఆర్ సో మెనీ థింగ్స్ అండి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. నో వన్ ఈస్ పర్ఫెక్ట్. సో దే సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్. మనం ఏదైనా మనకు అవసరం రాని గురించి ఆలోచిస్తున్నాం అంటే ఏదో అవసరం వచ్చే దాని గురించి టైం వేస్ట్ మన లైఫ్లోకి రాకుండా పోతుంది. సో టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. సో షెల్ వి లెర్న్ డూ ద మెడిటేషన్ అబౌట్ హోపనోపనో? ఎస్. బిఫోర్ డూయింగ్ ద మెడిటేషన్, జస్ట్ ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ వాట్ ఈస్ దిస్ హోపోనోపోనో. దిస్ ఈజ్ అన్ హవాయన్ టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ ఏంటి అని అంటే ఈ టెక్నిక్తో మిరాకిల్స్ అనేది లైఫ్లో చూడొచ్చు. దిస్ ఈజ్ అన్ హవాయన్ టెక్నిక్. ఇది ఎందుకు అని అంటే టు రిలీజ్ ఎమోషనల్ బ్లాకేజెస్ కానీ మెంటల్ బ్లాకేజెస్ కానీ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేయడం కోసము ఈ టెక్నిక్ని యూస్ చేశారు. సో ఈ టెక్నిక్ ఎలా యూస్ చేశారు యాక్చువల్గా అంటే హ్యూలెన్, డాక్టర్ హ్యూలెన్ అనే ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో అనమాట, హవాయిన్ అనే ఒక సిటీలో ఒక హాస్పిటల్ లోపల మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు అందరూ ఆ హాస్పిటల్లో పేషెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది అని అంటే ఒకరికొకరు గొడవ పడుతూ ఉండేవాళ్ళు అనమాట, ఒకరినొకరు హామ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళని మొత్తం ఇట్లా గ్రిల్స్ పెట్టేసి ఎవరిని వాళ్ళని సపరేట్గా పెట్టేవాళ్ళు అనమాట, అంతా ఒకరినొకరు హామ్ చేసుకునేవాళ్ళు. సో వాట్ హీ ఫీల్స్ ఇస్, ఆ డాక్టర్ ఎప్పుడైతే ఆ హాస్పిటల్ అపాయింట్ చేశారో ఆ హాస్పిటల్ ఏ డాక్టర్స్ వర్క్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే అక్కడ కండిషన్ అలా వాళ్ళు పేషెంట్స్ హామ్ చేసేవాళ్ళు అనమాట డాక్టర్స్ని కూడా. సో ఇక్కడ డాక్టర్ హ్యూలెన్ అనే ఆయన ఎప్పుడైతే అక్కడ అపాయింట్ చేశారో హీ హాజ్ గాన్ త్రూ అందరి రిపోర్ట్స్ చూశారు. చూసి ఆయన ఈ ఒక హోపనోపనో అనేది ఆయన ప్రేయర్ అనేది ఒకటి చేశారనమాట. చేయడంతో విత్ ఇన్ 6 months వాళ్ళ లైఫ్లో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అని అంటే అవన్నీ ఆ గ్రిల్స్ తీసేసి అందరిని ఒకటే వార్డులో పెట్టడము, సో వాళ్ళు కూడా కొంచెం నార్మల్ పర్సన్స్గా మారడం అనేది జరిగిందనమాట. ఇది కాకుండా పర్సనల్గా ఐ డూ టేక్ సెషన్స్ ఆన్ హోపనోపనో. చాలా మంది ఫైనాన్షియల్ బ్లాకేజెస్ ఉన్నా కానివ్వండి, కెరియర్లో ఎలాంటివైనా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ టు యూ జస్ట్ సే. ఈ టెక్నిక్ అంతా ఓన్లీ 4 స్టేట్మెంట్స్ ఉంటాయండి. ఈ 4 స్టేట్మెంట్స్ ఏంటి అని అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎంత సింపుల్గా ఉంది కదా. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం నేను విన్నప్పుడు కూడా ఈ 4 స్టేట్మెంట్స్ చెప్తే మన లైఫ్ మారిపోతుందా, మన లైఫ్లో డిఫరెన్స్ వస్తుందా అని వచ్చిందా అండి? ఎవరికైనా డౌట్? ఎవరికి రాలేదా? అందరూ అంతా వచ్చిందా? వండర్ఫుల్. కొంతమంది ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఈ 4 స్టేట్మెంట్స్ చెప్తే మన లైఫ్ మారుతుంది అని నేను చెప్తే మీకు ఎంతమందికి ఎంత సిల్లీగా అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుభాష్ గారు మీ అన్నారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెవ్వరికి ఇది సిల్లీగా అనిపించలేదు ఇది చెప్పినప్పుడు? శేఖర్ గారు థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే నాకు కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు కూడా చాలా సిల్లీగా అనిపించిందండి. నాకు కూడా అనిపించింది ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది. ఇది ఎక్కడైనా వర్క్ అవుతుందా? 4 స్టేట్మెంట్స్ చెప్తే లైఫ్ ఇంత ఈజీయా అని. బట్ ఇట్స్ ట్రూ అండి, నేను చేశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకరోజు ఇట్లా నేను ఒక సెషన్ చెప్తూ ఉన్నాను. సెషన్ అయిపోగానే కిచెన్లోకి వెళ్ళి చపాతీ చేసే ఒక మార్బుల్, మా ఇంట్లో మార్బుల్ పైన చపాతీ రోల్ చేస్తాము, ఆ మార్బుల్ ఏమైంది అంటే చెయ్యి నేను తీసేటప్పుడు స్లిప్ అయ్యి నా కాలు పైన పడింది. ఆ మార్బుల్ ఒక వెయిట్ ఇంతే, చిన్న మార్బుల్ 4 kgs అండి.
డెఫినెట్ గా ఉషారావు గారు. సో ఈ మార్బుల్ 4 kgs మార్బుల్ ఏమైందంటే నా కాళ్ళ పైన పెద్ద బొటని వేలు పైన పడింది అనమాట. పడంగానే నాకు మాట రావట్లేదు, బ్లాంక్ అయిపోయింది. బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు ఆ సౌండ్ కి. మాటలు రావట్లేదు, కంటకెళ్ళి వాటర్ వస్తుంది, కానీ నేను చాలా కాన్షియస్ అయిపోయి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఎందుకంటే నేను అప్పుడే ఆ సెషన్ తీసుకుని నేను వెళ్ళాను అనమాట. సో ఆ 4 లైన్స్ మాత్రమే నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. ఒక 5 minutes వరకు నేను అలానే వచ్చి వాటర్ కింద ట్యాప్ కింద పెట్టాను, వచ్చి కూర్చున్నాను బెడ్ పైన. తర్వాత లేయడానికి రాలేదు. కాలు విత్ ఇన్ ఒక 5 minutes కూడా కాలేదు, బ్లాక్ అయిపోయి వేలు ఇంత వాసిపోయింది. అందరు వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ కాలు పైకి పెట్టారు, హాస్పిటల్కి వెళ్ళాలి, స్కాన్ తీపియాలి, కాలు ఇరిగి ఉంటది, ఇవన్నీ వచ్చేసాము. కానీ నేను కంటిన్యూస్ మాటలు రావట్లేదు, ఆ నొప్పికి బయటికి వస్తలేదు. ఇది ఒకటే స్టేట్మెంట్స్ 4 రిపీట్ చేస్తున్నాను, కంటకెళ్ళి వాటర్ కారుతుంది, నవ్వు వస్తుంది, నొప్పికి మాత్రం కంటకెళ్ళి వాటర్ కారుతుంది. ఒక 1/2 hour అయింది, మొత్తం బ్లాక్ కలర్ అయిపోయింది కాలంతా, ఆ వేలు మొత్తం. ఇదే రిపీట్ చేస్తూ చేస్తూ ఆల్మోస్ట్ అట్నే నిద్రపోయాను. ఇది 9:30కి అలా అయింది ఇన్సిడెంట్. అలానే నిద్రపోయాను. 12 o'clockకి లేసానండి. 12 o'clockకి లేసి నడిచాను నేను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక సెషన్ తీసుకోవడానికి 40 kilometers, నేను ఎల్బీనగర్ దగ్గర ఉంటే కుక్కట్పల్లి దాకా ఐ వెంట్ ఇన్ మెట్రో అండ్ ఐ టుక్ ఏ సెషన్ అండ్ ఐ కేమ్ బ్యాక్. కలర్ అలానే ఉంది, స్వెల్లింగ్ ఉంది, కానీ పెయిన్ లేదు. ఐఎమ్ వాకింగ్ అండ్ ఐ బిలీవ్ దిస్ ఇస్ 100% దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నిక్, Ho'oponopono. These 4 statements, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, దీనికి సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ చేశారు. సో వెన్ యు ఆర్ సేయింగ్ దిస్, మీ చుట్టూ ఉన్న ఎనర్జీ అనేది మారుతుందండి. సో వీఆర్ ద ఎనర్జీ బీయింగ్స్, వీఆర్ మన చుట్టూ వీఆర్ మేడప్ ఆఫ్ ఎనర్జీ. ప్రతి ఒక్క సెల్ మనలో ఎనర్జీ, మన చుట్టూ ఎనర్జీ ఉంటుంది. సో వెన్ యు ఆర్ సేయింగ్ దిస్, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మనము ఇప్పుడు ఈ మెడిటేషన్ చేద్దాము ఫర్ 10 minutes. సో ఈ మెడిటేషన్కి వెళ్ళక ముందు ఐ విల్ గివ్ యూ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఐ ఆస్క్ యూ టు క్లోజ్ యూర్ ఐస్. ఇక్కడ బేసిక్ గా మన లైఫ్ లో ఏమవుతుందంటే మనం మనీ విషయంలో చేద్దాం. మనీ ఇస్ ద కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి మనీ అనేది ఇష్యూ ఉంటుంది. కాబట్టి వి విల్ డూ హోపనోపనో ఫర్ మనీ. సో మనీ గురించి చేసే ముందు ఇక్కడ బేసిక్ ఏమవుతుంది అని అంటే, ఒక బేసిక్ ఇక్కడ నేను చెప్పే స్టేట్మెంట్స్ తోటి మీరు ఎలా విజువలైజ్ చేయాలి అని అంటే, యూనివర్స్ నుంచి ఒక ఎనర్జీ వస్తుంది, ఒక లైట్ వస్తుంది. అండ్ సి, దేవుడికి అందరం ఈక్వల్. ఎస్, ఎవరైనా ఏమైనా పార్షియాలిటీ ఉందంటారా? రోహిత్ గారు వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ అని కొంచెం రోహిత్ గారికి పార్షియాలిటీ, స్టూడెంట్స్ అని కొంచెం పార్షియాలిటీ, అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు కదా, అందరము ఇస్ ఈక్వల్. సో ప్రతి ఒక్కటి, మనీకి కూడా మన అందరం ఈక్వల్ అండి. కానీ మనమే చాలా లిమిటింగ్ బిలీఫ్స్ క్యారీ చేస్తూ ఉన్నాము. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ క్యారీ చేయడం వల్ల ఏంటి అంటే, ఆ మనీ మన దగ్గరకు రావాలనుకుంటుంది, కాకపోతే మనమే కొన్ని గోడలు కట్టేసుకుని కూర్చున్నాం మన చుట్టూ. దానివల్ల ఏంటి అని అంటే, ఆ ఎనర్జీ మన నుంచి పాస్ అవ్వకుండా, మన దగ్గరకు రాకుండా మనమే గోడలు కట్టి కూర్చున్నాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, బేసిక్గా ఈ లిమిటింగ్ బిలీఫ్స్ గురించి మనం స్టోర్ చేసుకుంటాము అంటే, నాకు ఒక లిమిటింగ్ బిలీఫ్ ఉండేదండి. ఏంటి అని అంటే, మనీ, నేను చదువుకున్నాను, నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి, నేను చాలా నాలెడ్జబుల్, నేను బాగా సంపాదించుకుంటాను అనే లిమిటింగ్ బిలీఫ్ నాకుంది అని ఒక నమ్మకం నా పైన నాకుంది. ఈ నమ్మకంతో నేను ఒక లిమిటింగ్ బిలీఫ్ ఏం క్రియేట్ చేసుకున్నాను అంటే, ఎవరైనా నాకు మనీ ఇస్తారు లేదా నాకు ఏమైనా గిఫ్ట్ వస్తుందంటే, ఏ వద్దు, నాకు నేను సంపాదించుకుంటా, నాకు అంత క్యాపబిలిటీస్ ఉన్నాయి అనే ఒక థాట్ అనేది నాకు ఉండేది. సో దీనివల్ల ఏమైంది అని అంటే, నేను మనీ అనేది నాకు ఒకటే వేలో కావాలి, నేను సంపాదించుకునే వేలోనే. మేబీ నాకు లాటరీ రావచ్చు, నాకు ఎవరైనా గిఫ్ట్ చేయొచ్చు. మా అన్న అడిగేవాడు, నీకు రాఖీకి ఏం కావాలంటే, "ఏ వద్దు, నీ ఇష్టం." సో ఏం చేస్తున్నానంటే, మనీ నా దగ్గరకు రావాలి రావాలి అని ట్రై చేస్తుంది, కానీ నేను ఒకటే వే పెట్టాను, నువ్వు ఇలానే రావాలి, ఈ అన్ని వేస్ వద్దు అని నేను అన్ని మూసుకుని కూర్చున్నాను అనమాట. అట్లా మనకి తెలియకుండా ఎన్నో లిమిటింగ్ బిలీఫ్స్ మనం క్రియేట్ చేసుకున్నాం మనీ మన చుట్టూ రాకుండా. సో ఈరోజు హోపనోపనోలో మనం ఏం చెప్తున్నామంటే, వీఆర్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ టు లెట్ గో, టు రిలీజ్ దోస్ థింగ్స్. సో are you ready to release your emotional and mental beliefs and blockages you have towards money? ఎంతమంది రెడీ అండి?
Let me see in the chat box. Yes. Let's do this now. So ఇక్కడ మనము నేను ఐస్ క్లోజ్ చేసుకున్నప్పుడు you just follow the instructions and repeat after me. Okay? Close your eyes, everyone. చైర్లో కూర్చున్న వాళ్ళు దయచేసి మీ కాళ్ళని పాదాలని నేలపైన టచ్ అయ్యేటట్టు పెట్టండి. అండ్ ఎవరైతే కింద కూర్చున్నారో వాళ్ళు ఫోల్డ్ చేసుకుని ఉంటే సిట్ స్ట్రైట్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఏ డీప్ ఇన్హేల్. Slowly exhale from your mouth. Take one more deep inhale. Slowly exhale from your mouth. See a white light is passing from the universe. మొత్తం యూనివర్సల్ ఎనర్జీ అంతా చాలా వైట్ లైట్ అనేది మీ తల భాగం నుంచి మీ బాడీలోకి ఎంటర్ అవుతున్నట్టు, యూనివర్స్ నుంచి ఎంటర్ అవుతున్నట్టు విజువలైజ్ చేయండి. See a beam of light is coming from the universe and entering your head. That light is touching your scalp. Slowly this white light is entering your head region. లైట్ స్లోగా మీ బాడీలో మొత్తం పాస్ అవుతూ వస్తుందండి. హెడ్ నుంచి ఐస్ రీజన్, నోస్, మౌత్. దిస్ వైట్ లైట్ ఈస్ పాసింగ్ త్రూ your head. Your head is completely filled with this white light. ఈ వైట్ లైట్ పాస్ అవుతున్న కొద్దికి మీ బాడీలో ఏ ఏ సెల్ అయితే టచ్ అవుతుందో ఆ సెల్లో ఉన్న టాక్సిన్స్ని, నెగిటివ్ ఎనర్జీస్ని, ఎమోషన్స్ని, మీ ప్రోగ్రామింగ్, లిమిటింగ్ బిలీఫ్స్, ఇవన్నీ మీ బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్క సెల్లో నుంచి స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఆ లైట్ తీసుకుని వెళ్ళిపోతుంది. లెట్ ద లైట్ పాస్ త్రూ your head, through your neck. Your neck region is completely filled with this white light. That white light is passing through your shoulders, arms, elbow, hands, and the palm. Now the white light is passing from your neck region, covering your chest region, complete back. Your spine is filled with this white light. This white light is slowly passing from your abdominal region, hip region, thighs, knees, legs, and the foot. Now you can see a black light is coming from your foot, entering into the Mother Earth. This black energy is the toxins, and all the negative energies are entering into the Mother Earth. This white light is passing from the universe and continuously flowing through your body, taking away all the toxins and unhealed parts from your body and entering into the Mother Earth. Mother Earth is so powerful. Mother Earth has the power to cleanse your body, to heal your body totally and completely. Mother Earth can convert all the negative energy into pure white light. Now see that white light is completely filling your body. Take a deep inhale and slowly exhale from your mouth. Now repeat after me. Dear divine energy, the universal creator, the source of light and life, I now
take complete charge to cleanse my subconscious from unwanted memories, emotions, limiting beliefs, programming, blockages which are no longer serving me by saying, I'm sorry, please forgive me, thank you, I love you. Dear Divine Energy, I'm really sorry for storing lots of memories, emotions, blockages, limiting beliefs, programming, due to which I'm not able to earn abundance of money. I'm not able to receive abundance of money. I now release all these things to receive abundance of money. Please forgive me for storing all these things for so long. Please forgive me for not being aware of all these things. Please forgive me for giving all the reasons, for doing all the blame game. Thank you, Divine Energy, for this awareness today. Thank you for this opportunity to release. Thank you, Divine Energy, for all your love. I love you for unconditionally supporting me, flowing into my life. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry, Divine Energy. Please forgive me for not taking charge. Thank you for this opportunity today. Thank you for this awareness today. I love you. I love you for everything. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Take a deep inhale. Slowly exhale and repeat after me. I'm sorry. Please forgive me. Thank you. I love you. Whenever you are saying these statements, just visualize that, see that some black energy is going out of your body, from your head region, from all over your body. See that some black fumes or black light is going out of your body. Repeat after me. I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear Divine Energy, I'm really sorry for holding all these years. Please forgive me for that. Thank you for this opportunity to release. I love you for this awareness. I love you for this knowledge. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry, Divine Energy. Thank you for everything. I love you. Please forgive me. Take a deep inhale. Just rub your hands
Keep it on your eyes. Once you are ready, slowly open your eyes. How are you feeling now? Let me see in the chat box. How is your experience? How are you feeling? Bright, relaxing, super? Thank you. Thank you, Andy. So you have learned a new technique today. So just practice it. ఏ విషయంలో మీకు ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా లైఫ్లో ఈ 4 స్టేట్మెంట్స్ అనుకుంటూ ఉండండి అండ్ బిలీవ్ దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ యూ. ఇది మీకు అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది. అమేజింగ్ రిజల్ట్స్. ఎప్పుడు మీ లైఫ్లో మీకు ఎక్కడ ఛాలెంజింగ్ అనిపించినా కూడా ఈ 4 స్టేట్మెంట్స్ అనుకుంటూ ఉండండి. ఇట్ హెల్ప్స్ యూ టు రిలీజ్ ద నెగిటివ్ ఎనర్జీస్ ఫ్రమ్ యువర్ బాడీ, ఫ్రమ్ యువర్ మైండ్, ఫ్రమ్ యువర్ ఆరా అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఇంత పేషెన్స్గా సెషన్ విన్నందుకు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ, టు ఆల్ ద టు యర్ ఇన్ఛార్జ్ and everyone. Thank you Gampal sir for creating such a wonderful platform and helping each one of us to learn, evolve. So learning and unlearning both are part and parcel అండి, రెండు ఉండాలి. ఎందుకంటే వీఆర్ మనము మన చుట్టూ ఉన్న వాళ్ళు మనని ప్రోగ్రామ్ చేశారు. వాట్ వీఆర్ ఈస్ బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ సీన్, హర్డ్, వీ హ్యావ్ గాన్ త్రూ. సో just take charge of your life. 100% responsibility meede, me life di. So take charge. All the very best, and I wish you will learn a lot and you will evolve a lot in your life. Thank you to each one of you. Thank you Andy. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ స్పీచ్. చాలా అద్భుతంగా మా వాళ్ళందరికీ ఎలా అన్లర్న్ చేసుకోవాలి, ఎలా రీనర్న్ చేసుకోవాలి ఏంటి అనేది అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మై, మీకు సమయం ఉంటే కొన్ని క్వశ్చన్స్ తీసుకుందామా? షూర్ అండి. ఎస్ అండి. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా మేడంతో మాట్లాడడానికి హ్యాండ్ రేస్ చేయండి. రామారావు గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. వీడియో ఆన్ చేసుకొని క్వశ్చన్ అడగండి. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ అండి. నాకు ఒక్కసారి సెకండ్ వన్ నేమ్ ఒకసారి రిపీట్ చేయరా మేడం? దేందండి? హోపోనోపోనా? హో ఓ పోనో పోనో. హో ఓ అది ప్రొనౌన్సియేషన్ హెచ్ఓ హో ఓ పోనో పోనో. హో ఓ పోనో పోనో పేరు. హెచ్ఓ రాసి పెద్ద ఓ రాసి పిఓఎన్ఓ. హో ఓ పోనో పోనో అనేది టెక్నిక్ పేరు. ఓకే మేడం, ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ అండి. మీరు మ్యూట్లో ఉన్నారు సార్ రామారావు గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. యా, మీరు చెప్పిన 4 వెరీ గుడ్ మేడం. ఇప్పుడు లైఫ్ లో ఇవి బాగా యూజ్ అవుతాయి మేడం. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ ఆల్ పీపుల్. ఐఎమ్ సారీ, ప్లీజ్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇట్ ఈస్ వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఉషారావు గారు మ్యామ్ అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగండి. మ్యామ్ వీ హ్యాడ్ అ వండర్ఫుల్ సెషన్ టుడే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అదేంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది దీని గురించి ఒక రీసెర్చ్ జరిగిందండి. ఇది ఏంది అని అంటే మన లైఫ్లో మనకి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎమోషన్స్ వి స్టోర్ ఇన్ అవర్ బాడీ. సో దీని గురించి మీకు మనం ఏ ఎమోషన్ స్టోర్ చేసుకుంటే ఎలాంటి హెల్త్ ఇష్యూ వస్తుంది అనే దాని గురించి ఒక బుక్ ఉంది, లూయిస్ హే అని, హీల్ యువర్ బాడీ అనేది. ఈ బుక్ చదవండి. ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో
చాలా అంటే చాలా మార్పులు వస్తుంది. సో బుక్ పేరు హీల్ యువర్ లైఫ్, రిటర్న్ బై లూయిస్ హే. ఈ బుక్ అంతా ఏం చెప్తారంటే మనం ఎలాంటి ఎమోషన్స్ ని స్టోర్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ మన లైఫ్ లో వస్తుంది అనేది చెప్తారు. సో మనము ఆ ఎమోషన్స్ ని రిలీజ్ చేయడం ఒకటి, అండ్ దానికి కొన్ని అఫర్మేషన్స్ ఇస్తారు ఆమె. ఆ అఫర్మేషన్స్ చదవడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ చాలా తగ్గుతుంది, అండ్ చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్స్ చూశారు. సో రైట్ బై మేడం లూయిస్ హే అండి, లూయిస్ హే రాశారు. LOUIS, లూయిస్ HHAY, లూయిస్ హే ఆమె పేరు. పింక్ కలర్ లో ఉంటుంది బుక్, పింక్ అండ్ వైట్. హీల్ యువర్ లైఫ్ తెలుగులో కూడా ఉందండి బుక్, తెలుగులో ఉంది. హీల్ యువర్ బాడీ అనేది కూడా ఉంది. సో లైఫ్ అంటే లైఫ్లో అన్ని ఏరియాస్ గురించి, హీల్ యువర్ బాడీలో పర్టికులర్ మన హెల్త్ గురించి ఉంటుంది. సో ఈఎఫ్టీ అనే టెక్నిక్ ఏంటి అని అంటే మనకి బాడీలో కొన్ని ఎనర్జీ పాయింట్స్, మెరిడియన్ పాయింట్స్ అనేవి ఉంటుంది. సో ఈ ఎనర్జీ బ్లాకేజెస్, ఈ ఎమోషన్స్ అనేవి ఏంటంటే మెరిడియన్ పాయింట్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ ట్యాపింగ్ టెక్నిక్ అంటాం అనమాట. ట్యాప్ చేస్తున్నప్పుడు మనం ఆ స్టేట్మెంట్ చెప్తూ ట్యాప్ చేస్తున్నప్పుడు మన ఎమోషన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా చాలా మంది బాధలో ఎమోషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఎమోషన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇది చేయడం వల్ల మన లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ఈఎఫ్టీ టెక్నిక్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఉషారావు గారు. ఎస్ ఎస్ శ్రీను నాయక్ గారు అన్మ్యూట్ సార్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకుని మీ క్వశ్చన్ అడగండి. నమస్తే, హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ యా మేడం, థ్యాంక్ యూ చెప్పండి సార్. మేడం. చాలా బాగుంది సెషన్. థ్యాంక్ యూ అండి. బట్ మైండ్ కంట్రోల్లో తెచ్చుకోవటం పూర్తిగా, ఏదైనా భయం ఉందా అనుకోండి మేడం, ఎట్లా పోవాలి మేడం భయం? భయం కూడా మనకి ఎమోషనల్ ప్యాటర్న్ మనం స్టోర్ చేసేసుకున్నామండి. సో ఈ ప్యాటర్న్ ని స్టోర్ చేసుకోవడం వల్ల మనకి స్టక్ అయిపోయి ఉన్నాం లైఫ్ లో, చాలా విషయాలు మన లైఫ్ లోకి రావాల్సింది ఆగిపోతుంది అనమాట. సో ఓకే ఇది మీరు రిలీజ్ చేయడానికి ఈఎఫ్టీ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది మీకు భయం గురించి. సో ఎప్పుడైనా మీకు భయం అనిపించినప్పుడు ఎమోషనల్ ఈఎఫ్టీ టెక్నిక్ అంటారు. ఇలా ట్యాప్ చేసుకుంటూ ఆ భయాన్ని తలుచుకుంటూ ట్యాప్ చేయండి. మీకు ఇప్పుడు ఓకే నేర్చుకోలేదు కాబట్టి ఇలా మీకు సింపుల్ గా ఈ ప్లేస్ లో ట్యాప్ చేసుకుంటూ ఆ భయాన్ని తలుచుకుంటూ ఉండండి, అదే తగ్గుతుంది స్లోగా. సో మీరే ఓకే మేడం. రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ భయాన్ని స్లోగా రిలీజ్ చేయాలి. సో మేడం, ఈ మెంటల్ డెవలప్మెంట్ అని నేను సెషన్ నాకు తెలుసు, ఓకే, నేను స్టడీ చేశాను, పూర్తిగా తెలుసు. బట్ మెంటల్ డెవలప్మెంట్లో మీరు చెప్పారు మైండ్ ఇంపార్టెంటే, బట్ మైండ్ మనసు అనేది ఒకటేనా మేడం? మైండ్ అని ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో మనసు అంటామని అంతే. మరి ఒకటి కనిపించేది ఒకటి కనిపించదు అంటారు కదా మేడం? బ్రెయిన్ ఈజ్ మన బాడీలో ఒక పార్ట్ ఉంది. ఓకే బ్రెయిన్ మన బాడీలో ఒక పార్ట్. మనము ఆపరేషన్ చేసి చూస్తే ఫిజికల్ గా మన తల్లో ఒక బ్రెయిన్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. మేకలో బ్రెయిన్ ఓకే ఉంటుంది కదా, అలానే మనిషిలో కూడా ఒక బ్రెయిన్ అనేది ఉంది. ఓకే అయితే మైండ్ అనేది సాఫ్ట్వేర్ లాంటిది, అది కనిపించదు. ఓకే ఓకే మైండ్ మేడం. అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఎన్నో జన్మల నుంచి కూడా మన మైండ్ లో మనకి విషయాలు మన మైండ్ లో స్టోర్ అయి ఉంటుంది. మైండ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత చాలా మంది రీసెర్చ్ చేశారు, మనిషి చనిపోయిన తర్వాత మన బాడీలోకి ఒక ఎనర్జీ, సోల్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనేది. ఓకే ఓకే సో మేడం. ఈ సోల్ తోని కనెక్ట్ అయి ఉంటుంది మైండ్. అండ్ మన బాడీలో ప్రతి ఒక్కటి ఏమి జరుగుతున్నా దిస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్. ఎవ్రీథింగ్ మన మైండ్ చూస్తూ ఉంది. ఓకే మేడం. యా చెప్పండి. ఓకే, సబ్ కాన్షియస్, ఇది సబ్ కాన్షియస్ ఎలా డెవలప్ చేసుకోవాలి మేడం? సబ్ కాన్షియస్ మైండ్ ని కాన్షియస్ ప్రోగ్రామ్ చేసుకోవాలండి. సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి చూసినవి, విన్నవి ప్రతి ఒక్కటి మన సబ్ కాన్షియస్ స్టోర్ అయిపోయి ఉన్నాయి. అండ్ చాలా మటుకు మనకు ఉపయోగపడే విధంగా లేవు కాబట్టి. ఎందుకంటే మనకు తెలియదు చిన్నప్పుడు, అరే వీడు చాలా భయస్తుడు అని ఎవరైనా అంటే మనం దాన్ని విని 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 అది ప్రోగ్రామ్ లాగా పెట్టుకున్నాము. నిజానికి అక్కడ మనకు భయం తెలుసు, మనకు అక్కడ ఏం లేదు, నిజానికి భయపడాల్సిన అవసరం లేదు అని. కానీ ఆ భయం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఆడ సబ్ కాన్షియస్ లో అక్కడ మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయి ఉంది కాబట్టి. ఈ ఓకే సబ్ మేడం. కాన్షియస్ ని ప్రోగ్రామ్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. అది మనకి ఈ సెషన్ లో సరిపోదు. సో ఎప్పుడైనా మీరు ఓకే చూడండి, లైక్ యూ కెన్ అటెండ్. ఎవరైనా ఒక పర్సనల్ కోచ్ ని కానీ ఒక లైఫ్ కోచ్ ని కానీ మీరు కనెక్ట్ అయినప్పుడు దే విల్ హెల్ప్ యూ టు రిలీజ్ దట్.
ప్రోగ్రామ్ యర్ థ్యాంక్ యూ మేడం. అదే సబ్కాన్షియస్. నాకు ఐడియా ఉంది ఇప్పుడు. మీరు మ్యూట్ అయిపోయారండి. మళ్ళీ మ్యూట్ అయ్యారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. అదే మేడం, చాలా స్టడీ చేసి ఉన్నాను. ఈ సబ్జెక్ట్ చాలా ఇష్టం నాకు. బట్ అందుకని ఇది నచ్చింది, బాగుంది. మీరు చెప్పిన వర్షన్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మల్లేష్ గారు సార్ అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం మీరు చెప్పారు కదా 10% కాన్షియస్ మైండ్, 90% సబ్ కాన్షియస్ మైండ్ అని. మన కాన్షియస్ మైండ్ తోటి తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా కూడా మనకు సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళగా లైఫ్లో సక్సెస్ కామని చెప్పారు కదా. మరి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలంటే లేదా ఒకవేళ సబ్ కాన్షియస్ మైండ్ తోటి నిర్ణయం తీసుకోవాలంటే చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏంటి మేడం? సబ్ కాన్షియస్ మైండ్ నేను ఇందాక చెప్పినట్టు మనకి ఒక 6 years ఏజ్ వరకు అది చాలా యాక్టివ్ గా ఉంటుందండి. అప్పుడు ఓకే మన కాన్షియస్ మైండ్ అప్పటికి డెవలప్ అవ్వదు. డెవలప్ ఓకే అన్నందుకు మనం ఏది వింటున్నామో ఏదైతే చూస్తున్నామో ప్రతి ఒక్క డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. అందుకే చిన్న ఓకే పిల్లలు ఏది చెప్పినా కూడా వాళ్ళు బ్యాక్ క్వశ్చన్స్ ఉండదు, వాళ్ళు ఆలోచిస్తారు అవునా అనే ఒక. అవును ఎప్పుడైతే ఒక 6 years తర్వాత కాన్షియస్ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది, అప్పుడు ప్రతి ఒక్కటి లాజిక్ వెతుకుతాము. ఇదెందుకు ఇట్లా అదెందుకు అట్లా అనే ఒక లాజిక్ వెతుకుతూ ఉంటాం 6 years తర్వాత. అవును సో ఈ అవును కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే డెవలప్ అయిపోతుందో ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది బ్యాక్ స్టెప్ వేస్తుంది. సో ఓకే ప్రతిదీ మనీ సంపాదించడం చాలా ఈజీ అని ఇప్పుడు మీకు ఎవరైనా చెప్తే మీకు సబ్ కాన్షియస్ మైండ్ 1000 రీజన్లు చూపిస్తుంది ఎందుకు మనీ సంపాదించడం ఈజీ కాదు. మనీ నాకేం ఈజీగా రావట్లేదు, మనీ మనీ పైసలు ఎక్కడికి వెళ్ళి చెట్లకెళ్ళి వస్తలేవు, సంపాదించాలని ఎంత కష్టపడుతున్నా తెలుసా, ఇవన్నీ రీజన్స్ వెతుకుతూ ఉంటుంది. కానీ ఒక ఓకే చిన్న పిల్లోడికి పైసలు చాలా ఈజీ రా, మనం ఇట్లా అనుకుంటే వచ్చేస్తాయని వాళ్ళకి మైండ్ లో కానీ ఫిక్స్ చేస్తే వాళ్ళకి అదే ఉంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు అంబానీ కొడుకుకి వెళ్ళి రేపు పొద్దున వరకు 1 కోటి రూపాయలు నీకు ఒక బిజినెస్ ఐడియా ఇస్తా, నువ్వు 1 month లో 1 crore ఎర్న్ చేయాలి అని అంటే అంబానీ కొడుకుకి ఇంత ఈజీ పని అది. అదే అవును నార్మల్ ఒక వ్యక్తిని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోకి వెళ్ళి తీసుకొచ్చి నీకు ఒక బిజినెస్ ఐడియా ఇస్తా, నేను ప్రతిదీ నీకు నేర్పిస్తా, నెల రోజులో 1 కోటి రూపాయలు సంపాదిస్తావు నువ్వు అంటే, నెల రోజులో 1 కోటి రూపాయలు ఏం కలవగంటున్నావా? అయితే ప్రతి ఒక్కరు ప్రపంచంలో అయిపోతారు, నువ్వు చెప్పేదానికి ఏమైనా లాజిక్ ఉందా? అయితే ప్రపంచంలో అందరు కోటీశ్వరులు గారా ఒక రోజులో ఒక నెలలో, ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. ఎందుకంటే అతని సబ్ కాన్షియస్ మైండ్ అన్ని లాజిక్స్ వెతుకుతుంది. సో ఈ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటే మనం అలాంటివే మన మైండ్ లో నుంచి వస్తాయండి. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ ఓన్లీ 6 years వరకే మనం ప్రోగ్రామ్ చేయడం అనేది ఈజీ ఉంటుంది. అందుకే పిల్లలకి చెప్తారు, పిల్లల ముందు ఎలాంటి మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, మనం మాట్లాడే ప్రతి ఒక్క విషయం పిల్లలకి మైండ్ లోకి వెళ్ళిపోతుంది అని. సో మరి మనం పెద్దగా అయినాక మన ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే పాసిబుల్ కాదా అండి అంటే 100% పాసిబుల్ అవుతుంది. ఎందుకు అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుందండి. ఈ ఓకే ఆల్ఫా స్టేట్ అంటే ఏంటి అంటే, ఈ సెషన్ మళ్ళీ మనకి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి మనము మార్నింగ్ నిద్ర లేయంగానే ఇమీడియట్ గా అండ్ పడుకునే ముందు మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్ లో ఉంటుందన్నమాట. అంటే ఒక మన హార్ట్ కి ఈసీజీ తీస్తే ఎలా వేవ్స్ వస్తాయో, మన బ్రెయిన్ ని కూడా స్కాన్ చేసినప్పుడు ఒక వేవ్స్ వస్తాయి అన్నమాట. వాటిని ఆల్ఫా బీటా అని వేవ్స్ అంటూ ఉంటారు. ఈ ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు మన కాన్షియస్ మైండ్ అనేది డార్మెంట్ అయిపోతుంది, అంటే అది స్లీపింగ్ మోడ్ లోకి వెళ్తే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు టీవీలు, సినిమాలు, నేరాలు ఘోరాలు, ఏవో క్రైమ్ వాచ్లు ఇవన్నీ చూడకుండా ఏదైనా ఒక మంచి బుక్ చదవడం కానివ్వండి, మీ గోల్ ఏందో రాయడం కానివ్వండి, అఫర్మేషన్స్ రాయడం కానివ్వండి, మెడిటేషన్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేసి పడుకుండడం వల్ల మీ లైఫ్ ని మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, బెటర్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అమర్నాథ్ సార్ అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగండి సార్. మేడం మేడం యాక్చువల్ గా ఎప్పుడు చూసినా కూడా లర్నింగ్ అనే చాలా మంది పోతా ఉంటాం మేడం. నాకైతే ఈ సెషన్ ఫస్ట్ టైం మేడం. ఓకేనా, నేను చాలా ట్రైనింగ్ సెషన్ చూశాను, బట్ ఈ సెషన్ అనేది నాకు చాలా కొత్తగా ఉంది. బట్ అనిపిస్తా ఉంది మీరు చెప్పేటప్పుడు చాలానే మోస్తా ఉన్నాము, తెలియకుండా అవసరం లేని అనేది చాలా క్లియర్ గా ఉంది మేడం. అది ఒకటి. నా క్వశ్చన్ ఏంటంటే మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ కు దీనికి ఏమైనా సంబంధం ఉందా? 100% అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే ఒక యూనివర్సల్ లా.
గ్రావిటేషనల్ ఎలా ఉందో, గ్రావిటేషనల్ ఫోర్స్ మనం నమ్మినా నమ్మకపోయినా ఎలా పనిచేస్తుందో, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా యూనివర్సల్ లా ఒకటి. అది 100% 24/7 వర్క్ చేస్తూనే ఉంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏది అనుకుంటే మన దగ్గరకు అదే వస్తుంది అనేది. సో మనం ఏది అనుకుంటున్నాము అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏది ఉంటే అదే వస్తుంది మన దగ్గరికి అక్కడ. సో సబ్ కాన్షియస్ మైండ్ లో ఏముంది అనేది ఇంపార్టెంట్. నెగిటివ్ థింగ్స్ ఉంటే నెగిటివ్ థింగ్సే వస్తాయి, పాజిటివ్ థింగ్స్ ఉంటే పాజిటివ్ థింగ్సే వస్తాయి. సో సబ్ కాన్షియస్ మైండ్ లో ఏముందో అది మాత్రమే మనం అట్రాక్ట్ చేస్తాం మన లైఫ్ లో. సో సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏం పెడతాం అనేది మ్యాటర్ కలిసి. చాలా మ్యాటర్, అదే చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సార్ సుభాష్ సార్ అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. అదే ఇందాక బుక్ ఒకటి చెప్పారు కదా, బుక్ నేమ్ ఏంటి చెప్తారండి? లూయిస్ హే అండి, LO, నేను చాట్ బాక్స్ లో పెడతాను సార్. ఓకే మేడం, థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. కేఎస్ఆర్ గారు ఆమె 2 బుక్స్ ఉన్నాయండి, హీల్ యువర్ బాడీ అండ్ హీల్ యువర్ లైఫ్. చాలా బాగుంటాయి, ఇది చదవండి, మీ లైఫ్ మారుతుంది. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ కేఎస్ఆర్ సార్ అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగండి సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంత సమయం కేటాయించి మన వాళ్ళందరి క్వశ్చన్స్కి సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్